Hi everyone, welcome to Sridhar CC. Okay, this class will discuss the November month part 2 current affairs. Let's see the one by one question. And see the first question we can see. The first question is and who has been nominated as a next regional director for the World Health Organization Southeast Asia region. So World Health Organization ki recent ga సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్ నుంచి ఒక వ్యక్తిని రీజనల్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు. సో హూ హ్యాస్ బీన్ నామినేటెడ్ యాజ్ ఏ నెక్స్ట్ రీజనల్ డైరెక్టర్. సో నెక్స్ట్ రీజనల్ డైరెక్టర్ ఫర్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. సో మన సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్స్ నుంచి ఒక వ్యక్తిని రీజనల్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు. సో ఎవరతను అంటే హూ ఇస్ షీ హర్ నేమ్ ఈజ్ సైమా వాజిద్. బేసికలీ సైమా వాజిద్ ఫ్రమ్ ద బంగ్లాదేశ్. దట్ మీన్స్ the name was proposed by Bangladesh only. So తన పేరు బంగ్లాదేశ్ కంట్రీ వాళ్ళు ప్రపోజ్ చేశారు అండ్ షీఈస్ ఫ్రమ్ బంగ్లాదేశ్ కంట్రీ. అండ్ అలాగే తనకి అపోనెంట్గా ఉన్న వ్యక్తి పేరు శంభు ప్రసాద్ ఆచార్య ఫ్రమ్ ద నేపాల్ కంట్రీ. ఇతను నేపాల్ కంట్రీ వ్యక్తి, ఇతను అపోనెంట్గా ఉన్నారు. బట్ ఫైనల్లీ దెన్ సైమా వాజిద్ వాజ్ అపాయింటెడ్. రీసెంట్గా మనకి 76th సెషన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీజనల్ కమిటీ జరిగింది. సో 76th session for the WHO. 76th session for WHO Regional Committee on Southeast Asia region. So WHO 76th session of WHO Regional Committee for Southeast Asia regions. Southeast Asia region కి సంబంధించి ఒక సమ్మిట్ రీసెంట్ గా జరిగింది and which is recently conducted, and in this summit the most number of people has given the vote for Saima Wazid and to become the next WHO ఆర్గనైజేషన్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్ రీజనల్ డైరెక్టర్. సో హర్ నేమ్ ఈజ్ సైమా వాజిద్. అలాగే ఇక్కడ పూనం ఖేత్రపాల్ సింగ్ ఎవరు? హూ ఈస్ పూనం ఖేత్రపాల్ సింగ్. అండ్ ఇతను ఎవరండి అంటే దిస్ పర్సన్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఎలక్టెడ్ యాజ్ ఏ రీజనల్ డైరెక్టర్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్. సో రీజనల్ డైరెక్టర్ అండి ఇతను సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్కి మన ఇండియా నుంచి అపాయింట్ అయిన ఫస్ట్ రీజనల్ డైరెక్టర్. సో the first Indian appointed as a regional director for the Southeast Asian region for the WHO. అండ్ ఈ పర్సన్ ఎప్పుడు అపాయింట్ అయ్యారంటే 2014లో అపాయింట్ చేశారు. 2014లో మన ఇండియా నుంచి ఒక వ్యక్తిని రీజనల్ డైరెక్టర్గా సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్, ఎస్పెషలీ వరల్డ్ WHO సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్కి మన ఇండియా నుంచి ఒక వ్యక్తిని డైరెక్టర్గా అపాయింట్ చేశారు, రీజనల్ డైరెక్టర్గా. అది 2014లో. దాని తర్వాత మళ్ళీ ఏ ఇండియన్ అపాయింట్ చేయలేదు. రీసెంట్గా సైమా వాజిద్ని అపాయింట్ చేశారు. షీఈస్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అండి. అలాగే దెన్ హూ ఈజ్ రోడ్రికో ఏ ఆఫ్రిన్ అనే వ్యక్తి ఎవరు? రోడ్రికో ఏ హెచ్ ఆఫ్రిన్. అండ్ దిస్ పర్సన్ ఈజ్ WHO రిప్రజెంటేటివ్ టు ఇండియా. 2020లో ఇతన్ని WHO రిప్రజెంటేటివ్గా అపాయింట్ చేశారు ఇండియాకి. WHO రిప్రజెంటేటివ్ టు ఇండియా ఎప్పుడు అపాయింట్ అయ్యారు? ఇతన్ని 2020లో అపాయింట్ చేశారు. దిస్ ఈజ్ న్యూస్ అబౌట్ దిస్ క్వశ్చన్. దెన్ కమ్ టు అనదర్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ హూ హ్యాస్ బీన్ అపాయింట్ యాజ్ అ CEO అండ్ MD ఫర్ ద టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ. టాటా పవర్కి సంబంధించి ఒక రెన్యూబుల్ ఎనర్జీని స్టార్ట్ చేశారు. టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ బిజినెస్ కూడా ఉంది. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చాలా బిజినెస్లు ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ టాటా స్టీల్ కానీ, TCS అవ్వచ్చు, టాటా పవర్ కానీ, టాటా పవర్ ఒకటి, తర్వాత టాటా మోటార్స్ ఒకటి, ఇప్పుడు టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ. టాటా పవర్ వేరు, టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ వేరు. ఓకే, ఇప్పుడు రీసెంట్గా ఒక వ్యక్తిని టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీకి MD CEOగా అపాయింట్ చేశారు. అండ్ హూ వాజ్ అపాయింటెడ్? ద పర్సన్ నేమ్ ఈజ్ దీపేష్ నందా. సో దీపేష్ నందాని అపాయింట్ చేయడం జరిగింది. అలాగే టాటా పవర్కి ఎవరు? హూ ఈజ్ టాటా పవర్ MD? టాటా పవర్కి MD అండ్ CEO ఎవరండి? టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీకి అయితే దీపేష్ నందాని అపాయింట్ చేశారు. MD అండ్ CEO ఫర్ ద టాటా పవర్ ద పర్సన్ ఈజ్ ప్రవీణ్ సిన్హాని అపాయింట్ చేశారు. సరే, ఇప్పుడు సైమా వాజిద్ గురించి ఆల్రెడీ చెప్పాను. WHOకి సౌత్ ఈస్ట్ రీజన్ నుంచి రీజనల్ డైరెక్టర్గా అపాయింట్ చేసింది సైమా వాజిద్. అండ్ ఇంద్రమణి పాండే. హూ ఈజ్ ఇంద్రమణి పాండే? షీఈ్ అ సెక్రటరీ జనరల్ ఆఫ్ బీమ్స్టాక్. షీఈ్ అ సెక్రటరీ జనరల్ ఆఫ్ బీమ్స్టాక్ సమిట్. జనరల్ ఆఫ్ బీమ్స్టాక్, BIMSTEC, బీమ్స్టాక్. సో రీసెంట్గా 5th బీమ్స్టాక్ సమిట్ శ్రీలంకలో జరిగింది. సో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ ద మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, దట్స్ అ ఫుల్ ఫామ్ ఆఫ్ బీమ్స్టాక్. సో ఇది రీసెంట్గా 5th బీమ్స్టాక్ సమిట్ శ్రీలంకలో జరిగింది. అండ్ రీసెంట్గా ఇంద్రమణి పాండేని ఈ బీమ్స్టాక్ సమిట్కి సెక్రటరీ జనరల్గా అపాయింట్ చేశారు. ద బీమ్స్టాక్ కెన్ హ్యావ్ ద టోటల్ 7 countries. అండ్ హూ ఈజ్ ద TV నరేంద్రన్? టాటా స్టీల్ యొక్క MD. హీఈస్ అపాయింటెడ్ యాజ్ ఏ టాటా స్టీల్ MD ఓన్లీ. టాటా స్టీల్కి MDగా ఉన్న వ్యక్తి పేరు TV నరేంద్రన్. మరి రాజేష్ నంబియార్ ఎవరు? దిస్ పర్సన్ ఈజ్ అ చైర్పర్సన్ ఆఫ్ నాస్కామ్కి చైర్పర్సన్గా అపాయింట్ అయిన వ్యక్తి పేరు
Rajesh Nambiar. He was appointed as a NASSCOM chairman. NASSCOM ante National Software Service Company, which is head office is in New Delhi. It is a regulator of the IT companies in the country. దేశంలో ఏదైనా కొత్తగా ఐటీ కంపెనీ స్టార్ట్ చేయాలంటే నాస్కామ్ పర్మిషన్ ఇవ్వాలి. ఈ నాస్కామ్ కి రాజేష్ నంబియార్ని చైర్మన్ గా అపాయింటెడ్ యాజ్ ఎ చైర్మన్. టీవీ నరేంద్రన్ ఈజ్ ఎండి ఫర్ ద టాటా స్టీల్. సైమా వాజిద్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ఎ రీజనల్ డైరెక్టర్ ఫర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్. Deepesh Nanda was appointed as a MD and CEO for Tata Power Renewable Energy. Indramani Pandey appointed as a Secretary General for the BIMSTEC Summit. Okay, now next question. And who among the following has elected as a chairman of Sri Somanath Trust for 5 years term? Sri Somanath Temple, మనకి సోమనాథ్ టెంపుల్ ఎక్కడ ఉందంటే గుజరాత్ స్టేట్ లో ఉంది. సోమనాథ్ టెంపుల్ ఈస్ బిలాంగ్స్ టు గుజరాత్. సో ఈ టెంపుల్ కి శ్రీ సోమనాథ్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ కూడా రన్ చేస్తున్నారు. దీన్ని SST అని పిలుస్తారు. SST అంటే శ్రీ సోమనాథ్ ట్రస్ట్. ఈ సోమనాథ్ ట్రస్ట్ కి ఈ ఒక వ్యక్తిని చైర్మన్ గా అపాయింట్ చేశారు. ఈ ట్రస్ట్ కి చైర్మన్ గా అపాయింట్ చేశారు 5 years పాటు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా ఇతనే ఉన్నారు. ఇంతకు ముందు కూడా ఇతనే, మళ్ళీ అతని టెన్యూర్ ని మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. అగైన్ ద టెన్యూర్ వాస్ ఎక్స్టెండెడ్ టు ఫర్ ద అనదర్ 5 more years. సో ఎవరిని రీఅపాయింట్ చేశారంటే నరేంద్ర మోదీ. శ్రీ నరేంద్ర మోదీ, అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. దిస్ పర్సన్ వాస్ అపాయింటెడ్ యాజ్ ఏ chairman for Sri Somanath Trust for 5 years of term. Okay. Earlier also Narendra Modi is there. And from 2021 onwards, Narendra Modi is a chairman for this one. And before that means from 2004 to 2020. From 2004 to 2020, Keshubhai Patel was acted as a chairman. Keshubhai Patel. సో ఈ కేశుభాయ్ పటేల్ ఇంతకు ముందు మన గుజరాత్ స్టేట్ కి సీఎం గా వర్క్ చేసిన వ్యక్తి. 2004 నుంచి 2020 వరకు కేశుభాయ్ పటేల్ చైర్మన్ గా యాక్ట్ చేశారు. తర్వాత కేశుభాయ్ పటేల్ చనిపోయారు. తర్వాత ఇప్పుడు నరేంద్ర మోదీని 2021 నుంచి ఈ శ్రీ సోమనాథ్ ట్రస్ట్ కి చైర్మన్ గా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ ద్రౌపది ముర్ము ఈజ్ అవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ముఖేష్ అంబానీ, అమిత్ షా, కేశుభాయ్ పటేల్. సో ఆన్సర్ వచ్చి ఇక్కడ నరేంద్ర మోదీ అవుతారు. కేశుభాయ్ పటేల్ ఎర్లియర్ హీ వాస్ దేర్ ఫ్రమ్ 2004 to 2020. Then next one is Bhupendra Patel is currently acting as a Chief Minister of Gujarat State. Acharya Dev Virat గుజరాత్ కి గవర్నర్ గా యాక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు కొత్తగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అపాయింట్ చేశారు? హూ వాస్ అపాయింటెడ్ యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర? అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో చూడండి, రాజేంద్ర మీనన్ గురించి ఆల్రెడీ ఐ టోల్డ్. సో హీ వాస్ అపాయింటెడ్ యాజ్ ఏ నాస్కామ్ కి చైర్మన్ గా అపాయింట్ చేసిన వ్యక్తి పేరు ఎవరు? దట్ ఈస్ రాజేంద్ర మీనన్. దీపక్ నందా గురించి ఇప్పుడే చెప్పాను. హీ వాస్ టాటా కంపెనీకి, టాటా రెన్యూవల్ ఎనర్జీస్ అండ్ పవర్, టాటా పవర్ రెన్యూవల్ ఎనర్జీకి దీపేష్, సో టాటా పవర్ రెన్యూవల్ ఎనర్జీకి దీపేష్ నందాని రీసెంట్ గా MD and CEO గా అపాయింట్ చేశారు. అండ్ శివనాథర్, ఆల్రెడీ వీ నో శివనాథర్ ఈజ్ అ పర్సన్, ఈజ్ HCCL ఫౌండర్ శివనాథర్. సైమా వాజిద్ కి రీసెంట్ గా మనకి సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్ కి తనని WHO యొక్క రీజనల్ డైరెక్టర్ గా అపాయింట్ చేశారు. అది కూడా ఓకే. ఇక మిగిలిన ఆన్సర్ ఏది అంటే రోహిత్ రిషి. హీ వాస్ అపాయింటెడ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గురించి రీసెంట్ గా మన సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ లో కూడా, సెకండ్ ఫైనాన్షియల్ రివ్యూ రిజల్ట్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈజ్ అ టాప్ బ్యాంక్ అండ్ డిపాజిట్స్ అండ్ లోన్స్. డిపాజిట్స్ యొక్క పర్సంటేజ్ లో కానీ, లోన్స్ యొక్క కలెక్షన్స్ లో కానీ, లోన్స్ పర్సంటేజ్ అండ్ డిపాజిట్ పర్సంటేజ్, ఓవరాల్ బ్యాంకింగ్ పర్ఫార్మెన్స్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈజ్ అ టాప్ ప్లేస్ ఓన్లీ. తర్వాత సెకండ్ ప్లేస్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది. ఫస్ట్ ప్లేస్ ఈస్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే. దెన్ అనదర్ పాయింట్, లెట్స్ సీ హూ హ్యాస్ బీన్ అపాయింట్ యాజ్ ఎ ఫస్ట్ దళిత్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఇన్ ద కంట్రీ. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఎవరిని అపాయింట్ చేశారు? హూ ఇస్ ఫస్ట్ దళిత్ పర్సన్ హ్యాస్ అపాయింటెడ్, ఫస్ట్ SC పర్సన్ హ్యాస్ అపాయింటెడ్ యాజ్ ఎ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. యాజ్ కి చైర్మన్ గా రీసెంట్ గా అపాయింట్ చేశారు. ఎవరిని అపాయింట్ చేశారు కమిషనర్ గా, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా? ఇక్కడ ఉన్న వాళ్ళలో హీరాలాల్ సోమారియా, సంజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ, SS దూబే, అశోక్ వాస్వాని. సో వీళ్ళ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ వన్, అశోక్ వాస్వాని గురించి మీకు తెలుసు. హీ వాస్ అపాయింట్ యాజ్ ఏ MD and CEO ఆఫ్ కోటాక్ మహీంద్రా బ్యాంక్. కోటాక్ మహీంద్రా బ్యాంక్ కి MD CEO గా అపాయింట్ చేసిన వ్యక్తి అశోక్ వాస్వాని. ఓకే. తర్వాత సంజయ్ కుమార్ జైన్. ఎవరితను? సంజయ్ కుమార్ జైన్. అండ్ హీ ఇస్ అ CMD ఆఫ్ IRCTC. ఇతను IRCTC ఉందిగా, IRCTC మన రైల్వే బుకింగ్ టికెట్ ప్లాట్ఫామ్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్, దట్ IRCTCకి సంజయ్ కుమార్ జైన్ ని రీసెంట్ గా CMD గా అపాయింట్ చేశారు. SS దూబే, ఇతని గురించి చెప్పాలంటే హీఈస్ అ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. హీ వాజ్ అ కంట్రోలర్ జనరల్ ఆఫ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్, అంతేగాని కంట్రోల్ ఆడిటర్ జనరల్ కాదు. కంట్రోల్ ఆడిటర్ జనరల్ దట్ ఈస్ గిరీష్ చంద్ర ముర్ము, అది వేరు. ఇది కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కి SS దూబేని అపాయింట్ చేశారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళలో ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ ఎవరండి అంటే హీఈస్ అ విజిలెన్స్ కమిషనర్. ఇతను విజిలెన్స్ కమిషనర్ అండి.
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కాదు, జస్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కింద ఇద్దరు విజిలెన్స్ కమిషనర్స్ ఉంటారు. ఒక వ్యక్తి పేరు ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ, ఇంకొక వ్యక్తి పేరు అరవింద కుమార్. వీళ్ళిద్దరూ కూడా విజిలెన్స్ కమిషనర్. దేనికి? జస్ట్ నార్మల్ గా విజిలెన్స్ కమిషనర్స్ వీళ్ళిద్దరు. మరి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు? సివిసి అంటాం అతన్ని. సివిసి సురేష్ ఎన్ పటేల్ అనే వ్యక్తిని ఇతన్ని ఎలా అపాయింట్ చేశారంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా అపాయింట్ చేశారు. సో ఇక వీళ్ళలో మిగిలిన ఆన్సర్ హీలాలాల్ సమారియా. సో హీవాలాల్ సమారియా అనే వ్యక్తిని ఫస్ట్ దళిత్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా అపాయింట్ చేశారు. హీరాలాల్ సమారియా వాజ్ అపాయింట్ యాజ్ ఎ ఫస్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. Okay, then who is a central vigilance commissioner? Suresh Patel. And who is a Praveen Kumar Srivastava? He is a vigilance commissioner. Arvinda Kumar is also vigilance commissioner. S.S. Dubey, he was appointed as a controller general of accounts. Sanjay Kumar Jain is a CMD of IRCTC. Ashok Vaswani is MD and CEO of Kotak Mahindra Bank. Then another question. And who has been appointed as a deputy managing director of NABARD? National Bank for Agriculture and Rural Development is a NABARD, which was established in 1982, July 12. And have the head office belongs to, which is in Mumbai. So NABARD was established with the paid up capital of what is the paid up capital of NABARD? So which is started with the 100 crores of money. Now currently authorized capital of NABARD is we can say 30,000 crores. NABARD had the total government share is 100%. NABARD lo government share anta 100%. It is a purely subsidiary of Government of India. NABARD will maintain the RADF. RADF means Rural Infrastructure Development Fund is maintained by NABARD. NABARD is a apex body of RRBs, cooperative banks in India. మన ఇండియాలో ఆర్ఆర్బీని కోఆపరేటివ్ బ్యాంక్స్ ని మానిటర్ చేసే బ్యాంక్ ఏది అంటే విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నాబార్డ్. నాబార్డ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది రికమెండేషన్స్ ఆఫ్ శివరామన్ కమిటీ రికమెండేషన్స్ తో నాబార్డ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. రీసెంట్లీ కేవీ షాజీ అనే వ్యక్తిని నాబార్డ్ కి చైర్మన్ గా అపాయింట్ చేశారు. దట్ ఈస్ వీ నో కేవీ షాజీ ఈస్ అ నాబార్డ్ చైర్మన్. బట్ హీస్ ఆస్కింగ్ ద క్వశ్చన్ హూ ఈస్ అ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్. నాబార్డ్ యొక్క డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అని అడుగుతున్నారు. రీసెంట్లీ 2 persons అపాయింటెడ్. గోవర్ధన రావత్ అనే వ్యక్తిని, ఇతను నాబార్డ్ యొక్క పూణే రీజనల్ ఆఫీసెస్ కి ఇతను జనరల్ మేనేజర్ గా ఉన్నాడు. తర్వాత అజయ్ సూద్ ఈజ్ ఆల్సో and one more general manager. He is a general manager. He is for the Shimla Himachal Pradesh regional office కి ఇతను జనరల్ మేనేజర్ గా ఉన్నారు. వీళ్ళిద్దరిని ఇప్పుడు నాబార్డ్ కి డిప్యూటీ ఎండీస్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, నాబార్డ్ కి ఎన్ని సబ్సిడరీస్ ఉన్నాయి? బేసికలీ హౌ మెనీ సబ్సిడరీస్ ఆర్ దేర్ నాబార్డ్? Subsidiary means in that organization, the child organization, parent organization share is more than 51% is there. Now the parent, the child become the subsidiary of for the parent only. So as the same way, NABARD will have the subsidiaries are one is NABCONS, that is NABCOD Consultancy Services. తర్వాత NAB Fins అంటే ఫైనాన్షియల్, అంటే ఇది నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. తర్వాత నాబార్డ్ కిసాన్ ఫండ్ అంటాం, నాబార్డ్ కిసాన్ ఫండ్. తర్వాత నాబార్డ్ సమృద్ధి, ఎన్ఏబి నాబార్డ్ సమృద్ధి ఫండ్. తర్వాత నాబార్డ్ వెంచర్స్, నాబ్ వెంచర్. తర్వాత నాబార్డ్ ఫౌండేషన్. The last subsidiary is NABARD Sanrakshan. ఇవన్నీ కూడా నాబార్డ్ కున్న 7 సబ్సిడరీస్ అవుతాయి. నాబార్డ్ will have the total how many subsidiaries are there? You can remember NABARD have the 7 subsidiaries. NABARD Consultancy Services, NABARD Financial Services, NABARD Kisan, NABARD Samruddhi Fund, NABARD Ventures, NABARD Foundation, NABARD Sanrakshan. ఇవన్నీ కూడా నాబార్డ్ కి 7 సబ్సిడరీస్ కిందకి కన్సిడర్ చేస్తాం. సో మన నాబార్డ్ ఎస్టాబ్లిష్మెంట్ డే జూలై 12, కాబట్టి నాబార్డ్ ఫార్మేషన్ డే అనమాట అది. అదే రోజు మలాలా యూసఫ్జాయ్ బర్త్డే కూడా, దాన్ని మలాలా డే అని కూడా కన్సిడర్ చేస్తాం. ఇది నేను క్లాస్లో చెప్పాను ఈ పాయింట్. అది వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ లైక్ రోబోట్ CEO. రీసెంట్ గా ఒక కంపెనీకి హ్యాన్సన్ రోబోటిక్స్ అండ్ డిక్టాటర్, హ్యాన్సన్ రోబోటిక్స్ అండ్ డిక్టాటర్ అనే ఈ కంపెనీకి రీసెంట్ గా ఈ హ్యూమనాయిడ్ రోబోట్ ని CEO గా అపాయింట్ చేశారు. ఆ రోబోట్ పేరు మికా అనే రోబోట్ ని అపాయింట్ చేశారు అన్నాను. తర్వాత సనా, అట్లాస్, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యూమనాయిడ్ రోబోట్స్. దే ఆర్ మోస్ట్లీ వర్కింగ్ ఇన్ ద న్యూస్ ఛానల్ రీడర్స్. దే ఆర్ ద న్యూస్ రీడర్స్ అనమాట. సరే, హ్యూమనాయిడ్ రోబోట్ ని CEO గా అపాయింట్ చేసిన కంపెనీ హ్యాన్సన్ రోబోటిక్స్ అండ్ డిక్టాటర్. యాక్చువల్గా ఈ కంపెనీకి ఈ కంపెనీకి CEO గా ఉన్న వ్యక్తి పేరు డేవిడ్ హ్యాన్సన్ అసలు CEO అనమాట. డేవిడ్ హ్యాన్సన్ ఇతను సెక్యూరిటీ పర్పస్ కోసం, సెక్యూరిటీ అలర్ట్స్ కోసం రీసెంట్గా హ్యూమనాయిడ్ రోబోట్ని ఒక CEO గా అపాయింట్ చేశాడు. సరే,
then this point we already gone through in the last class. Let's see who has been appointed as a director for the Jio Financial Services by the Reserve Bank of India. Reserve Bank of India recent గా Jio Financial company కి recent గా కొంతమందిని డైరెక్టర్ గా అపాయింట్ చేసింది. Who has appointed? Total 3 persons appointed as a directors. Isha Ambani, Anshuman Thakur, అలాగే హితేష్ సిథియా. సో ఆల్మోస్ట్ ఆన్సర్ వచ్చి ఏబిసి ముగ్గురు అవుతారు. సో ఆన్సర్ వచ్చి అబౌవ్ 3. ఇషా అంబానీ, Anshuman Thakur and Hitesh Sithia. These 3 persons are appointed as a director for the Jio Financial Services. The appointments are approved by the Reserve Bank of India. Next question, who has been elected as a vice chairman of the United Nations Auditor Panel for 2024? I told this point also in last class. Vice chairman andi United Nations Auditor Panel ki మన ఇండియా నుంచి ఎవరిని వైస్ చైర్మన్ గా అపాయింట్ చేశారు? He is Girish Chandra Murmu and he is a 14th Controller General of India, 14th CAG of India, 14th Controller General of India was appointed. So then he was mainly appointed. Then alage John Colin Jackson అనే వ్యక్తి ఎవరు? He is ఒక రన్నర్ అన్నమాట. మన టాటా స్టీల్ వాళ్ళు కోల్కతాలో 25K ఈవెంట్ పెడుతున్నారు. 25K ఈవెంట్ అనమాట. ఎస్పెషల్లీ అప్కమింగ్ ఎడిషన్ ఆఫ్ టాటా స్టీల్ 25K ఈవెంట్. ఈ ఈవెంట్ కి అంబాసిడర్స్ గా యాక్ట్ చేస్తున్నాడు. హీఈస్ కన్సిడరింగ్ యాజ్ ఈవెంట్ అంబాసిడర్ కాలిన్ జాక్సన్. అలాగే దెన్ హూ ఈస్ అపర్ణ గుప్తా అండ్ అలాగే ఇక్కడ వినయ్ తాన్సే పర్సన్ కూడా ఉన్నారు. అండ్ హూ ఈస్ వినయ్ తాన్సే? ఇతన్ని రీసెంట్ గా ఎస్బీఐకి ఎండీగా అపాయింట్ చేశారు. హీ వాస్ రీసెంట్లీ అపాయింట్ యాజ్ ఎండీ ఆఫ్ ఎస్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కొత్తగా అపాయింట్ అయిన వన్ ఆఫ్ ద ఎండీ. మొత్తం ఎస్బీఐకి 4 ఎండీలు ఉంటారు. ఈయన కొత్తగా అపాయింట్ చేసిన వ్యక్తి 4th one వినయ్ ఎం తాన్సే. ఇంతకుముందు ఈయన ప్లేస్లో స్వామినాథన్ జానకిరామన్ అనే వ్యక్తి ఉన్నారు. ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నర్ అయ్యారు కాబట్టి ఆ ప్లేస్లో వినయ్ తాన్సేని అపాయింట్ చేశారు. అండ్ హూ ఈస్ అపర్ణ గుప్తా? అండ్ షీ రీసెంట్లీ రిసీవ్డ్ ద మైక్రోసాఫ్ట్ గ్లోబల్ డెలివరీ సెంటర్ లీడర్. షీ ఈస్ రీసెంట్లీ కన్సిడర్డ్ యాజ్ లీడర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ గ్లోబల్ డెలివరీ సెంటర్ leader only. So Microsoft Global Delivery Center leader recently Aparna Gupta was appointed. We know Ashok Vaswani is a MD and CEO of Kotak Mahindra Bank. See next question. Another appointment is who was reappointed as MD and CEO for Bandhan Bank. సో ఇతను 2014లో బంధన్ బ్యాంక్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇతనే ఎండీ సీఈఓగా ఉన్నారు. మళ్ళీ ఇంకొక 3 years పాటు ఇతనే అపాయింట్ చేశారు. హీ ఈస్ అపాయింటెడ్ అనదర్ 3 more years. Who is that? His name is Chandrasekhar Ghosh. That is answer number 4. Chandrasekhar Ghosh was appointed. Then Dinesh Kumar Khara, you know that one. He is the MD and CEO of State Bank of India. And he is a chairman of SBI. And who is Sri Krishna Harihara Sharma? Sri Krishna Harihara Sharma was appointed as a MD and CEO of Karnataka Bank. కర్ణాటక బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఓ పేరేంటి? దట్ ఈస్ శ్రీకృష్ణ హరిహరి శర్మ. దేవదత్త చంద్ వాస్ అపాయింటెడ్ యాజ్ ఏ ఎండిఆర్ సిఓ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. బీఓబికి ఎండి సిఓ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్? దేవదత్త చంద్. హూ ఈస్ సత్యనారాయణ రాజు? సత్యనారాయణ రాజు వాజ్ ఎండి అండ్ సిఓ ఆఫ్ కెనరా బ్యాంక్. ఇతను కెనరా బ్యాంక్ కి ఎండి అండ్ సిఓ. కెనరా బ్యాంక్ ఎండిఎస్సిఓ సత్యనారాయణ రాజు. దేవదత్త చంద్ బ్యాంక్ ఆఫ్ బరోడా. శ్రీకృష్ణ హరిహర శర్మ కర్ణాటక బ్యాంక్. చంద్రశేఖర్ ఘోష్ ఫర్ ద బ్యాంక్ బంధన్ బ్యాంక్. దినేష్ కుమార్ ఖారా ఫర్ ఎస్బీఐ. సో బంధన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఈస్ కోల్కతా. ఇది కోల్కతాలో ఉంది. 2014లో ఈ బ్యాంక్ ని స్టార్ట్ చేశారు. ఆప్కే భలా సబ్కే భలాయ్. ఆప్కా భలా సబ్కే భలాయ్. ఆప్కా భలా సబ్కే భలాయ్. దట్ ఈస్ అ ట్యాగ్ లైన్ ఫర్ సబ్కే భలాయ్. is a tagline for Bandhan Bank only. Aapke bhala sabke bhala అనేది Bandhan Bank ki tagline. So this is ఇవన్నీ కూడా appointments అండి. Let's see then next one we have a few awards. So who has recently won the Rohini Nayar prize? Rohini Nayar prize for outstanding contribution to the rural development especially for a tribal area women development. The person has did the rural development, especially the person has motivated the female and they are empowered the female. He was the person has empowered the female people and especially tribal area female peoples are there. He is empowering the tribal women especially in the Chhattisgarh state. Chhattisgarh లో బాస్తార్ అనే ఒక సిటీ ఉంది. బాస్తార్ అనే ఒక విలేజ్ అన్నమాట. ఈ బాస్తార్ విలేజ్ లో చాలా మంది ట్రైబల్ ఉమెన్స్ ఉన్నారు. దే ఆర్ సో మెనీ ట్రైబల్ ఉమెన్స్ ఆర్ దేర్ and he was conducted the awareness programs in the and he was motivated the tribal women and he is empowered the tribal women in the Bastar city of Chhattisgarh state. అండ్ ఇదంతా ఒక నక్సల్ ఏరియా అని కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ చాలా మంది ఫీమేల్ పర్సన్స్ యొక్క లైఫ్ ని మార్చడానికి ఇతను చాలా వరకు కృషి చేశాడు. అండ్ హీస్ ట్రాన్స్ఫార్మింగ్ ద లైఫ్స్ ఆఫ్ 6,000 ట్రైబల్ ఉమెన్స్ ఇన్ ద ఏరియా. 6,000 మంది ఫీమేల్ పర్సన్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేశాడు. ట్రాన్స్ఫార్మ్ అంటే హీఈస్ మోటివేటెడ్ దెమ్, హీఈస్ గివింగ్ ద సపోర్ట్ ఫర్ దెమ్ అండ్ హీఈస్ ఎంకరేజ్డ్ దట్ పర్సన్స్. సో దట్స్ వై హీ గాట్ ఎ రోహిణి నాయర్ ప్రైజ్. రోహిణి నాయర్ ప్రైజ్ అనేది దేనికి ఇస్తారండి అంటే ఎస్పెషల్లీ రోహిణి నాయర్ ప్రైజ్ హీఈస్ వన్ ఆఫ్ ద
రోహిణి నాయర్ ఈజ్ ప్రామినెంట్లీ దిస్ పర్సన్ ఈజ్ ఎకనామిస్ట్ అండ్ అడ్మినిస్ట్రేటర్. ఒక ఎకనామిస్ట్ అడ్మినిస్ట్రేటర్ తన పేరు మీద రోహిణి నాయర్ ప్రైజ్ని స్టార్ట్ చేశారు. సరే ఈసారి రీసెంట్గా ఎవరికి ఇచ్చారు? హూ హస్ గాట్ దిస్ అవార్డ్? దీనానాథ్ రాజ్పూత్ అనే వ్యక్తికి ఇచ్చారు. దీనానాథ్ రాజ్పూత్ బేసికలీ హీజ్ వన్ ఆఫ్ ద సోషల్ వర్కర్, ఇంజనీర్ టర్న్డ్ సోషల్ వర్కర్. ఇతను ఒక ఇంజనీర్ అలాగే సోషల్ వర్కర్ కూడా. ఇతనికి రీసెంట్గా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారండి అంటే హీఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ద లైఫ్స్ ఆఫ్ 6,000 ట్రైబల్ ఉమెన్స్ ఇన్ ద ఛత్తీస్గఢ్ స్టేట్. అండ్ హూ గివెన్ దిస్ అవార్డ్ టు హిమ్? ద అవార్డ్ presented by the N.K. Singh. He is a 15th Finance Commissioner of India. 15th Finance Commission Chairman is N.K. Singh, and he presented this award to, he given this award to Dinanath Rajput. And who is Neeta Ambani? Neeta Ambani గురించి ఒక న్యూస్ ఉంది. And she has recently got a one award, 2023 Global Leadership Award. She has got a 2023 Global Leadership Award. Leadership Award for Philanthropy. Global Leadership Award for Philanthropy and Literature. Philanthropy, especially philanthropy and CSR and CSR and Corporate Social Responsibility. Global Leadership Award for Philanthropy and Corporate Social Responsibility. Neeta Ambani has got the award. Deepak Narayan Nayak is one more person. And this person has recently received the Shining World Education Award. ఇతనికి Shining World Education Award వచ్చింది. Shining World Education Award received by Deepak Narayan Nayak. Okay, so come to next question. Next one, who has won the British Academy Book Prize 2023? British Academy Book Prize recent గా ఎవరికి వచ్చింది? బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ నందిని దాస్ వాస్ గాట్ దిస్ అవార్డ్. నందిని దాస్ కి అవార్డు ఇచ్చారు. అండ్ నందిని దాస్ రీసెంట్ గా ఒక బుక్ రాయడం జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్? ఫర్ దట్ బుక్ షీ గాట్ దిస్ బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్. సో ద బుక్ నేమ్ ఈస్ కౌంటింగ్ ఇండియా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్? కౌంటింగ్ ఇండియా, ఇంగ్లాండ్, ముఘల్ ఇండియా అండ్ ద Origins of Empire. That is her novel. తను రాసిన బుక్ ఇది. కౌంటింగ్ ఇండియా అంటే దిస్ ఈస్ ఇండియా బిఫోర్ ఇండిపెండెన్స్ మూమెంట్. సో ఇండియా ఈస్ అండర్ ద ఇంగ్లాండ్స్ రూలింగ్, మొఘల్స్ రూలింగ్, అండ్ దెర్ ఈస్ సో మెనీ ఎంపరర్స్ రూలింగ్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. ఫైనలీ we got a struggle and completed our struggle and got independence in 1947. The book is about the ancient. This is a book about the past of India, especially what are the situations we are facing at the time of independence. That's why the England ruling, Mughals ruling, etc. At the time, what is the situations of the Indians? That type of story is there in the book. The book author is Nandini Das. And who is Ashok Tandon? Ashok Tandon recently the Reverse Swing ane oka book rasaadu. The Reverse Swing. The Reverse Swing author is Ashok Tandon. And who is a person? Radhika Iyengar evaru. And she is also one of the other. And she wrote a book is Fire on the Ganges. The book is Radhika Iyengar. Who is Vivek Agnihotri? Kashmiri Files movie తీసిన డైరెక్టర్ ఇతను రీసెంట్ గా ద బుక్ ఆఫ్ లైఫ్, ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చాలా సార్లు చెప్పాను. ద బుక్ ఆఫ్ లైఫ్, మై డాన్స్ విత్ బుద్ధ ఫర్ సక్సెస్ అని చెప్పి ఒక బుక్ ఇతను రాశాడు. అండ్ శాంతాను గుప్తా ఈ పర్సన్ యోగి ఆదిత్యనాథ్ యొక్క లైఫ్ గురించి బుక్ రాశారు. అజయ్ టు యోగి ఆదిత్యనాథ్ ఈ బుక్ లాస్ట్ ఇయర్ రాశారు. అజయ్ టు యోగి ఆదిత్యనాథ్ అంటే అసలు పేరు యోగి ఆదిత్యనాథ్, అసలు పేరు అజయ్. అతను యోగిగా ఎలా మారాడు, హీస్ ఒక సెయింట్ గా ఎలా మారాడు, నౌ హీస్ బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద Uttar Pradesh state. The book is completely about the Yogi Adityanath only. That is Ajay to Yogi Adityanath. Shantanu Gupta is author of this book only. Then another point is next one, who has won the Lifetime Achievement Award in Medical Oncology. Medical Oncology ante oncology means it study about cancer, study of cancer disease. Who has won the Lifetime Achievement Award in medical field, especially study of cancer మీద రీసెర్చ్ చేసినందుకు ఆ వ్యక్తికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ప్రజెంట్ చేశారు. Who has got this award? That person is Dr. Raghunanda Rao has won this award, and he is a former director for the Homi Bhabha Cancer Hospital and Research Center. హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ ఫర్ రీసెర్చ్ సెంటర్కి ఇంతకుముందు ఈ వ్యక్తి డైరెక్టర్గా ఉన్నారు. అతనికి అవార్డు ఇచ్చారు. అండ్ హూ ఈజ్ దీనానాథ్ రాజ్పుట్కి రోహిణి నయ్యర్ అవార్డు ఇచ్చారు. రోహిణి నయ్యర్ ప్రైజ్ రాజ్పుట్కి ఇచ్చారు. స్వాతి నాయక్కి రీసెంట్గా నార్మన్
నార్మన్ బోర్లాక్ అగ్రికల్చరల్ అవార్డ్ ఫీల్డ్ అవార్డ్ని రీసెంట్గా స్వాతి నాయక్ ఇచ్చారు. షీఈస్ ఫౌండ్ ఏ న్యూ వెరైటీ ఆఫ్ రైస్ గ్రెయిన్. అలాగే నీతా అంబానీ గురించి ఆల్రెడీ చెప్పాను. అండ్ షీఈస్ వన్ ద గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ ఫర్ ఫిలాంథ్రఫీ అండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. హర్ నేమ్ ఈజ్ నీతా అంబానీ. దెన్ అనదర్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ వన్ ద బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎవరికి ఇచ్చారు? బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ ఆఫ్ ద అవార్డ్ రీసెంట్గా శక్తికాంత దాస్కి ప్రజెంట్ చేశారు. ద హిందూ వాళ్ళు బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తున్నారు. దీంట్లో ఐకానిక్ చేంజ్ మేకర్ ఆఫ్ ద అవార్డ్ ఎవరికి ఇచ్చారు? ఐకానిక్ చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ రీసెంట్గా ఈ అవార్డ్ని అమూల్ బ్రాండ్కి ఇవ్వడం జరిగింది. అమూల్ బ్రాండ్ హ్యాస్ రీసెంట్లీ వన్ ద ఐకానిక్ చేంజ్ మేకర్. అలాగే చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ రీసెంట్గా శక్తికాంత దాస్కి ఇచ్చారు. ఫర్ కోవిడ్ టైంలో ఇతను క్రిటికల్ టైంలో ఇండియాకి ఆర్బీఐకి గవర్నర్గా ఉన్నారు. అండ్ హీస్ టేకిన్ ద లాట్ ఆఫ్ డెసిషన్స్ టు ట్రాన్స్ఫార్మ్ ద కంట్రీస్ ఎకనామీ. దట్స్ వే హీ గాట్ ఏ చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. ఐకానిక్ చేంజ్ మేకర్ అమూల్. సో ఈరోజు ఇండియాలో మిల్క్ ప్రొడక్షన్లో ఇండియా టాప్లో ఉంది. అండ్ దానికి రీజన్ ఒక వ్యక్తి, వర్గీస్ కురియన్. ఆయన స్టార్ట్ చేసిన సంస్థ పేరు అమూల్. సో అమూల్ ఈరోజు వరల్డ్ వైడ్గా, ఇండియా వైడ్గా చాలా చోట్ల అమూల్ బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ మిల్క్ డిస్ట్రిబ్యూటింగ్ టు ఆల్ ఓవర్ ద ఇండియా. అట్ ద సేమ్ వే ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ ద మిల్క్ టు అబ్రాడ్ కంట్రీస్. సో దట్స్ వే ఇట్ ఈస్ గాట్ ద ఐకానిక్ చేంజ్ మేకర్. అలాగే దెర్ ఈస్ వన్ మోర్. అండ్ హూ ఈస్ వన్ ద ఫైనాన్షియల్ ఐకానిక్ చేంజ్ మేకర్ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ని PMJDY ప్రధానమంత్రి జనధన్ యోజన అకౌంట్స్కి ప్రధానమంత్రి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ ఇవ్వడం జరిగింది. అండ్ యూ పీపుల్ విల్ కామెంట్ ఆన్ హూ వాజ్ ద పర్సన్ రీసెంట్లీ వన్ ద యంగ్ చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. అండ్ యంగ్ చేంజ్ మేకర్ అవార్డ్ని ఎవరికి ఇచ్చారో చెప్పండి. యంగ్ చేంజ్ మేకర్ అవార్డ్ని ఏ పర్సన్కి ఇవ్వడం జరిగింది? సో యూ కెన్ మేక్ ఏ కామెంట్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, దెన్ అనదర్ క్వశ్చన్ ఈస్ సి నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ టు బ్యాక్ ద దాహన్ ప్రైజ్ ఫర్ ద పంజాబీ లిటరేచర్. సో పంజాబీ లిటరేచర్లో ఒక అవార్డు ఇస్తారు. ఆ అవార్డు పేరు దాహన్ ప్రైజ్ అంటాం. బ్యాగ్ దాహన్ ప్రైజ్. ఈ దాహన్ ప్రైజ్ని రీసెంట్గా ఏ ఉమెన్కి ఇచ్చారు? హూ ఇస్ దట్ పర్సన్ ఈస్ దీప్తి బబూతాకి రీసెంట్గా దాహన్ ప్రైజ్ ఇచ్చారు. దిస్ ప్రైజ్ ఇస్ గివెన్ ఎస్పెషల్లీ ఫర్ ద పంజాబీ లిటరేచర్ అండ్ షీ గాట్ దిస్ అవార్డ్. అండ్ ఓకే, సరే, బాగానే ఉంది. అండ్ షీ హెస్ రీసెంట్లీ గాట్ దిస్ పర్టికులర్ అవార్డ్ ఓన్లీ. మరి ఇక్కడ శీతల్ మహాజన్ ఇలా చాలామంది ఉన్నారు. అండ్ వాళ్ళ గురించి కూడా ఒకసారి చూద్దాం. సరే, ఈ దీప్తి బబూతాకి ఈ దాహన్ ప్రైజ్ ఇచ్చారు కదా. వై షీ గాట్ అంటే షీ ఈస్ కంట్రిబ్యూటింగ్ ఫర్ ద పంజాబీ లిటరేచర్ అండ్ షీ డిడ్ ఏ షార్ట్ స్టోరీ కలెక్షన్ ఆఫ్ వన్ బుక్. ద బుక్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ హంగర్ బ్రీత్స్ లైక్ దిస్ ఓన్లీ. హంగర్ బ్రీత్స్ లైక్ దిస్. ద బుక్ పేరు హంగర్ బ్రీత్ లైక్ దిస్. హందర్ బ్రీక్ లైక్ దిస్ అనే బుక్ రాశారు. యాక్చువల్గా ఈ పంజాబీ లాంగ్వేజ్లో ఈ బుక్ పేరు వేరేగా ఉంటుంది. దట్ ఈస్ భూక్ అంటే ఆకలి అంటాం. హంగర్. భూక్ యాన్ సహల్ లైంది హై. సో దిస్ ఈస్ అ టోటల్ పర్టికులర్ నేమ్ ఆఫ్ ద బుక్. భూక్ యాన్ సై లహింది హై. ఈ బుక్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే హంగర్ బ్రీత్ లైక్ అనే మీనింగ్ వస్తుంది. ఆ బుక్ని ఇదొక షార్ట్ స్టోరీ కలెక్షన్, హంగర్ షార్ట్ స్టోరీ కలెక్షన్ రాసినందుకు రీసెంట్గా దీప్తి బబూతాకి అవార్డు ఇచ్చారు. సరే, హూ ఈజ్ షీఫల్ మహాజన్ ఎవరు? అలాగే ప్రియాంక మోహితే, ఫాల్గునీషా, ముంతమీజ్ సెల్వి, వీళ్ళంతా ఎవరో చూద్దాం. సో ఫస్ట్ వన్ శీతల్ మహాజన్ అండ్ షీఈ్ ఇండియన్ స్కై డైవర్ అండి. స్కై డైవర్ ఏం చేస్తుంది? అదే పారాగ్లైడింగ్ చేస్తారనమాట. ఆకాశంలోకి వెళ్ళి అక్కడ నుంచి జంప్ చేస్తారు కిందకి పారాగ్లైడింగ్స్ వేసుకొని. శీతల్ మహాజన్ తను రీసెంట్గా బిగ్గెస్ట్ స్టంట్ చేసిందండి. షీఈస్ క్రియేటెడ్ వన్ ఆఫ్ ద రికార్డ్ ఆల్సో. అండ్ షీఈస్ రీసెంట్లీ హ్యావ్ గోన్ టు ద టాప్ మోస్ట్ హైట్. చాలా హైట్కి వెళ్ళి, అంటే ఆల్మోస్ట్ ఎవరెస్ట్ అంతా ఎత్తుకు వెళ్ళి అక్కడ నుంచి పారాగ్లైడింగ్లో జంప్ చేసి ఎవరెస్ట్లో ఉన్న ఒక ప్లేస్ కాలాపత్తర్ అనే ప్లేస్లో ల్యాండ్ అయిందనమాట. దట్ షీఈస్ గాట్ ఏ వన్ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ షీ డిడ్, శీతల్ మహాజన్. అలాగే మరి ఫాల్గునీషా ఎవరు? హూ ఇస్ ఫాల్గునీషా? అండ్ షీఈస్ నామినేటెడ్. షీఈస్ అ ఫస్ట్ సౌత్ ఏషియన్ ఉమెన్ got a Grammy Awards in 2000. First South Asian woman has got a Grammy Awards. Grammy Awards ni తీసుకున్న, మ్యూజిక్లో గ్రామీ అవార్డ్ తీసుకున్న మొట్టమొదటి సౌత్ ఏషియన్ ఉమెన్ తనే, ఫాల్గునీషా. అలాగే 2024లో జరగబోయే గ్రామీ అవార్డ్స్ కూడా తనని నామినేట్ చేశారు. షీఈస్ నామినేటెడ్ ఫర్ ద 2021 గ్రామీ అవార్డ్స్. అండ్ షీఈస్ వన్ ఆఫ్ ద సాంగ్ రైటర్, సింగర్ అండ్ సాంగ్ రైటర్. షీఈస్ అ వెరీ ఇండియన్ పర్సన్, ఫాల్గునీషా. అలాగే మరి ప్రియాంక మోహితే ఎవరు? అండ్ దిస్ పర్సన్ హెస్ రీసెంట్లీ అంటే 2021లో తను ఒక మౌంటైనర్, అలాగే ఒక అడ్వెంచర్ యాక్టివిస్ట్ అనమాట. దిస్ పర్సన్ హెస్ వన్ ద తెన్జింగ్ నార్వే అవార్డ్. తెన్జింగ్
నార్వే అవార్డ్ ఫర్ ద అడ్వెంచర్స్, టెన్జింగ్ నార్వే అడ్వెంచర్ అవార్డ్ ప్రియాంక మోహితికి 2021లో ఇచ్చారు. అండ్ ముంతమీజ్ షెల్వి ఎవరండి? షీఈస్ ఫ్రమ్ తమిళనాడు స్టేట్ అండ్ ఈజ్ ద ఫస్ట్ తమిళియన్ టు క్లించ్ ద మౌంట్ ఎవరెస్ట్. సో మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కిన తమిళియన్, ఎవరెస్ట్ని ఎక్కిన మొట్టమొదటి తమిళ్ ఫీమేల్ అనమాట. తమిళనాడు ఉమెన్ టు స్కేల్ ద మౌంట్ ఎవరెస్ట్. హర్ నేమ్ ఈజ్ ముంతమీజ్ సెల్వి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఈస్ హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ టు రిసీవ్ ద ఇంటర్నేషనల్ ఎమీ డైరెక్టరేట్ అవార్డ్. ఇంటర్నేషనల్ ఎమీ డైరెక్టరేట్ అవార్డ్ రీసెంట్గా ఎవరికి వచ్చింది? సో దీస్ ఇంటర్నేషనల్ డైరెక్టరేట్ అవార్డ్స్ ఆర్ దేర్ విచ్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ న్యూయార్క్. రీసెంట్గా న్యూయార్క్లో అవార్డ్స్ ఇచ్చారు, ఇంటర్నేషనల్ ఎమీ డైరెక్టరేట్ అవార్డ్. ఇది ఫిల్మ్స్లో ఇచ్చే అవార్డ్స్ అనమాట. అండ్ సరే, ఈ అవార్డులో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఫిల్మ్ మేకర్ ఎవరు? ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ ఉమెన్ ఫిల్మ్ మేకర్ అనమాట. ఇండియాలో ఇప్పటివరకు ఏ ఫీమేల్ డైరెక్టర్కి కూడా ఈ అవార్డు రాలేదు. ఫిల్మ్ మేకర్ కదా, ప్రొడ్యూసర్, బట్ షీఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఫిల్మ్ మేకర్ అండ్ గాట్ దిస్ అవార్డ్. హర్ నేమ్ ఈజ్ ఏక్తా కపూర్. షీఈస్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ఏక్తా కపూర్ హ్యాస్ వన్ దిస్ పర్టికులర్ అవార్డ్ ఓన్లీ. అండ్ వీరదాస్ వన్ ద ఎమీ అవార్డ్ ఫర్ కామెడీ. ఎమీ అవార్డ్ ఫర్ కామెడీ వీరదాస్ అనే వ్యక్తికి వచ్చింది. వీరదాస్ ఎమీ అవార్డ్ ఫర్ కామెడీ కామెడీకి అనమాట. ఎమీ అవార్డ్ ఫర్ కామెడీ వీరదాస్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి బెస్ట్ డ్రామా సిరీస్గా, ఎమీ అవార్డ్స్లో బెస్ట్ డ్రామా సిరీస్గా ఏ మూవీని డిక్లేర్ చేశారు? డ్రామా సిరీస్, దట్ ఈస్ ద ఎంప్రెస్. సరే, బాగానే ఉంది. బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు? యాక్ట్రెస్, వీ కెన్ సీ ద బెస్ట్ యాక్ట్రెస్, హర్ నేమ్ ఈస్ కార్లా సౌజా అనే యాక్టర్. తనకి రీసెంట్గా ఒక మూవీ తీశారు తను, ద లా డైవ్ అని. ద నేమ్ ఆఫ్ ద మూవీస్ లా కైడా. ఈ లా కైడా మూవీలో యాక్ట్ చేసిన ఫీమేల్ ఎవరైతే ఉన్నారో కార్లా సౌజా, తనకి బెస్ట్ యాక్టర్స్ ఇచ్చారు. మరి బెస్ట్ యాక్టర్ టైటిల్ని ఎవరికి ఇచ్చారు? బెస్ట్ యాక్టర్. సో దిస్ ఈస్ గివెన్ టు ద పర్సన్ ఈస్ మార్టిన్ ఫ్రీమ్యాన్కి ఇచ్చారు. మార్టిన్ ఫ్రీమ్యాన్, హూ ఈస్ హీ? ఇతను ఏ మూవీలో యాక్ట్ చేస్తే ద రెస్పాండర్ అనే మూవీ అండి. ద రెస్పాండర్. ఈ మూవీస్ అన్ని కూడా ఇంగ్లీష్ మూవీస్, రెస్పాండర్ అనే మూవీకి. అలాగే బెస్ట్ టీవీ మూవీ లేదా బెస్ట్ మినీ సిరీస్, బెస్ట్ టీవీ మూవీ లేదా బెస్ట్ మినీ సిరీస్. సో ఈ అవార్డుని దేనికి ఇచ్చారంటే లా కైడా అనే మూవీకే ఇచ్చారు. లా కైడా ఇది ఒక టీవీ మూవీ లేదా మినీ సిరీస్ అనమాట, లా కైదా. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎమీ డైరెక్టరేట్ అవార్డ్స్ ఎక్కడ న్యూయార్క్లో ఇచ్చారు. ఏక్తా కపూర్ తనకి ఇచ్చిన అవార్డు ఏంటంటే బెస్ట్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ రిసీవ్డ్ ద ఫిల్మ్ మేకర్ అనమాట. బెస్ట్ ఫిల్మ్ మేకర్ అవార్డు ఇచ్చారు. సరే, ఇదంతా కొన్ని పాయింట్స్ అండి. సరే, కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. హూ హాస్ వన్ ద ప్రెస్టీజియస్ 2023 బూకర్ ప్రైజ్? లిటరేచర్లో బూకర్ ప్రైజ్ ఇస్తారు. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ లిటరేచర్లో ఈ అవార్డు ఇస్తారండి. యూకే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాసిన బుక్స్కి మాత్రమే. అంటే యూకే కానీ ఐర్లాండ్ కంట్రీస్లోనే, అక్కడ లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎస్పెషల్లీ ఇస్తారు ఈ అవార్డు, బూకర్ ప్రైజ్ అనేది. సో ఇంగ్లీష్ పర్సన్స్కి, ఓకే, హూ కంట్రిబ్యూటెడ్ ద వర్క్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో యూకే కానీ ఐర్లాండ్కి సంబంధించిన వాళ్ళకి ఈ అవార్డు ఇస్తారు. సరే, రీసెంట్గా ఈ అవార్డు 2023 బూకర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? సో 2023 బూకర్ ప్రైజ్ రీసెంట్గా పౌల్ లైంచ్ అనే వ్యక్తికి ఇచ్చారు. పౌల్ లైంచ్ ఇతను రాసిన బుక్ పేరు ఏంటంటే, ఇతను రాసిన నావెల్ పేరు ద ప్రొఫెట్ సాంగ్ అని. ప్రొఫెట్ సాంగ్ అనే ఒక నావెల్ రాశాడు. ఆ నావెల్కి ఇతనికి బూకర్ ప్రైజ్ ఇచ్చారు. వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్, మార్గరెట్ ఆల్ట్హుడ్ అనే వ్యక్తి ఎవరు? మార్గరెట్ ఆల్ట్హుడ్. ఇతనికి రీసెంట్గా క్రిస్టియన్ ఆండర్సన్ లిటరేచర్ అవార్డు వచ్చిందండి. హ్యాన్స్ క్రిస్టియన్ లాండర్సన్ లిటరేచర్ అవార్డు రీసెంట్గా మార్గరెట్ ఆల్ట్హుడ్కి ఇచ్చారు. అండ్ హూ ఇస్ జాన్ ఫోసే ఈజ్ రిసీవ్డ్ ద నోబెల్ అవార్డ్ ఇన్ లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తి తను, జాన్ ఫోసే. From the Norway country. Nargis Mohammadi from Iran country, she won the Nobel Prize in Peace. Nobel Peace lo తీసుకున్న వ్యక్తి నర్గీస్ మొహమ్మది. Who is a Claudia Goldman? This person has won the Nobel Prize. He is in the which category? He is won the economics. Nobel Prize economics లో తీసుకున్న వ్యక్తి, నోబెల్ ఎకనామిక్స్ వచ్చింది క్లాడియా గోల్డిన్. దిస్ పర్సన్ ఫ్రమ్ ద యుఎస్ఏ. ఇతను యుఎస్ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి. జాన్ ఫాసే ఫ్రమ్ నార్వే కంట్రీ. నర్గీస్ మొహమ్మది ఫ్రమ్ ఇరాన్ కంట్రీ. సరే, బూకర్ ప్రైజ్ వచ్చింది పౌల్ లైంచ్కి. తను రాసిన బుక్ పేరు ప్రొఫెట్ సాంగ్ అనే బుక్ రాశారు. మార్గరెట్ ఆల్ట్హుడ్కి హ్యాన్స్ క్రిస్టియన్ లాండర్సన్ లిటరేచర్ అవార్డు తనకు రావడం జరిగింది. అలాగే ఈ మార్గరెట్ ఆల్ట్హుడ్కి 2000లో ఇతను బూకర్ ప్రైజ్ తీసుకున్నాడు. 2000లో ఇతనికి బూకర్ ప్రైజ్ వచ్చింది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ సి,
Sunil Narayan has announced his retirement. ఈ సునీల్ నారాయణ్ ఇది స్పోర్ట్స్ క్వశ్చన్. సునీల్ నారాయణ్ రీసెంట్గా రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇతను ఏ గేమ్ ఆడిన పర్సన్, ఇతను క్రికెటర్ అండి. సునీల్ వెస్టిండీస్ క్రికెటర్. వెస్టిండీస్ సునీల్ నారాయణ్ హ్యాస్ రిటైర్డ్. ఈజ్ అ వెస్టిండీస్ క్రికెటర్ హ్యాస్ రిటైర్డ్. సో ఫ్రమ్ ద అలాగే ఇతను ఇంటర్నేషనల్ T20 నుంచి కూడా 2019లోనే రిటైర్మెంట్ ఇచ్చాడు. బట్ ఇప్పుడు అన్ని ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చాడు. దట్ ఈస్ సునీల్ నారాయణ్ ఫ్రమ్ క్రికెట్ ప్లేయర్. అనదర్ వన్ మోర్ ప్లేయర్స్ రీసెంట్లీ మెగ్ లానింగ్ ఆల్సో అనౌన్స్ రిటైర్మెంట్ from the international cricket. She belongs to which country? Meg Lanning from Australia cricketer. తను కూడా రిటైర్మెంట్ ఇచ్చింది. తను మొత్తం 241 మ్యాచెస్ ఆడిందండి. 241 మ్యాచెస్. దీంట్లో 6 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి, 100కు పైన ఓడిఎస్ ఉన్నాయి, 103 ఓడిఐ మ్యాచెస్ ఉన్నాయి, 132 క్రికెట్ T20 మ్యాచెస్ ఆల్సో దేర్. 17 ఇంటర్నేషనల్ 100s చేసింది తను. అలాగే వరల్డ్ కప్ ఉన్నప్పుడు కూడా తను ఉన్నప్పుడు వరల్డ్ కప్ కూడా ఆస్ట్రేలియా కంట్రీ వాళ్ళు గెలిచారు. దే హావ్ దర్ సో మెనీ రికార్డ్స్ షీ హ్యావ్. సో షీ వాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఆస్ట్రేలియా కంట్రీ. వాట్ ఈస్ అ నేమ్? మెగ్ లానింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. దెన్ అనదర్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింట్ యాజ్ యూపీఎస్ సేఫ్టీ అంబాసిడర్? యూపీఎస్ సేఫ్టీ అంబాసిడర్గా పంకజ్ త్రిపాఠిని అపాయింట్ చేశారు. పంకజ్ త్రిపాఠి అపాయింటెడ్. అలాగే మన విరాట్ కోహ్లీని మన లైక్ ఏ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్కి బ్యాంక్ ఆఫ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. లుక్సర్ అనే ఒక స్టేషనరీ బ్రాండ్కి విరాట్ కోహ్లీని అంబాసిడర్స్గా ఉన్నారు. లుక్సర్ అనే స్టేషనరీ బ్రాండ్కి, పంజాబ్ నేషనల్ బ్యాంక్కి, మింత్రాకి కూడా బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లీని, మింత్రాకి కూడా అంబాసిడర్స్గా విరాట్ కోహ్లీనే ఉన్నారు. అలాగే బ్లూ స్టార్, మింత్రా, తర్వాత ఆడి కార్గిల్కి, వీటన్నిటికీ కూడా అంబాసిడర్ విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మని జియో సినిమాస్కి, అడిడాస్కి అంబాసిడర్గా అపాయింట్ చేశారు. జియో సినిమా యాజ్ వెల్ యాజ్ అడిడాస్, ఈ రెండింటికి అంబాసిడర్స్గా రోహిత్ శర్మ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ని లేసన్గా గ్లోబల్ అంబాసిడర్ ఫర్ వరల్డ్ కప్ 2023. గ్లోబల్ క్రికెట్ అంబాసిడర్స్, గ్లోబల్ క్రికెట్ వరల్డ్ కప్ 2023 అంబాసిడర్ సచిన్ టెండూల్కర్ వాజ్ అపాయింటెడ్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్, హూ ఈజ్ అ మిస్ యూనివర్స్ అండి? మిస్ యూనివర్స్ 2023లో నకర్గువా కంట్రీకి సంబంధించిన షైనీస్ పలాషియోస్ ఫ్రమ్ ద నికర్గువా కంట్రీకి సంబంధించిన తనని రీసెంట్గా ఫస్ట్ నికర్గువా ఉమెన్ అండి. ఇంతకుముందు నికర్గువా దేశం నుంచి ఎవరికి కూడా ఈ మిస్ యూనివర్స్ అవార్డు రాలేదు. బట్ షీఈ్ ద ఫస్ట్ ఫీమేల్ పర్సన్ ఫ్రమ్ నికర్గువా, షీ గాట్ దిస్ అవార్డ్. సో నికర్గువా కంట్రీ యొక్క క్యాపిటల్ ఏంటి? మనాగువా. ఇట్ ఈస్ ఒక అమెరికన్ కంట్రీ. మనాగువా. దెన్ కరెన్సీ ఆఫ్ నికర్గువా ఈజ్ కార్డోబా. దట్ ఈస్ నికర్గువా కార్డోబా ఈజ్ అ కరెన్సీ ఆఫ్ దిస్ కంట్రీ. శ్వేతా శారదా ఎవరు? షీఈ్ అ మిస్ యూనివర్స్ ఇండియా. షీఈ్ అ మిస్ యూనివర్స్ ఇండియా ఫర్ 2023. 2023కి మిస్ యూనివర్స్ ఇండియాగా శ్వేతా శారదా అని పర్సన్ని తీసుకున్నారు. సినీ శెట్టి, ఆయన షీఈ్ అ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్. షీఈ్ అ మిస్ ఇండియా వరల్డ్ ఫర్ 2023. మిస్ ఇండియా వరల్డ్ ఫర్ 2023 సినీ శెట్టి. హర్నాస్ కౌర్ సంధు 2021లో మిస్ యూనివర్స్ అయింది. తను 2021లో మిస్ యూనివర్స్. హర్నాస్ సంధు ఫ్రమ్ ఇండియా ఓన్లీ. ఎరికా రాబిన్, షీఈస్ ఫ్రమ్ పాకిస్తాన్ గర్ల్ అండ్ షీఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఫస్ట్ మిస్ యూనివర్స్ పాకిస్తాన్. ఇన్ 2023లో మిస్ యూనివర్స్ పాకిస్తాన్ టైటిల్ ఎవరికి ఇచ్చారు? ఒక పాకిస్తానీ ఉమెన్ ఎరికా రాబిన్. షీఈ్ రీసెంట్గా మిస్ యూనివర్స్ కాంటెక్స్లో కూడా పార్టిసిపేట్ చేసింది. అండ్ షీఈస్ కంప్లీట్లీ వేర్ ద ట్రెడిషనల్ బుర్ఖాని వేర్ చేసి తను ర్యాంప్ వాక్ చేశారనమాట. సో కంప్లీట్లీ అండ్ ఇస్లాం ట్రెడిషన్ ప్రకారమే తను ఈ బ్యూటీ కాంటెక్స్లో పార్టిసిపేట్ చేశారు. ఎరికా రాబిన్, షీఈస్ ఫ్రమ్ మిస్ యూనివర్స్ ఆఫ్ పాకిస్తాన్ ఓన్లీ. సినీ శెట్టి సర్ ఫస్ట్ మిస్ ఇండియా వరల్డ్ 2023. మిస్ ఇండియా కాదు, మిస్ ఇండియా వరల్డ్ 2023 సినీ శెట్టి. శ్వేతా శారదా మిస్ యూనివర్స్ ఇండియా 2023. అలాగే హర్నాస్ కౌర్ సంధుని 2021లో మిస్ యూనివర్స్గా డిక్లేర్ చేశారు. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. అండ్ అనదర్ పాయింట్ ఈస్ హూ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఏ ఫస్ట్ సిటీ ఆఫ్ లిటరేచర్ బై యునెస్కో. యునెస్కో వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో కొన్ని సిటీస్ని మార్క్ చేశారు. కొన్ని సిటీస్ని ఐడెంటిఫై చేసి కొన్నిటికి సిటీ ఆఫ్ లిటరేచర్, కొన్నిటికి సిటీ ఆఫ్ మ్యూజిక్ అవార్డు ఇచ్చారు. సిటీ ఆఫ్ లిటరేచర్ని ఏ సిటీని డిక్లేర్ చేశారు? కోచికోడే. సిటీ ఆఫ్ లిటరేచర్గా కోచికోడే అని, సిటీ ఆఫ్ మ్యూజిక్గా గ్వాలియర్ని డిక్లేర్ చేశారు. విచ్ ఈస్ అ సిటీ ఆఫ్ మ్యూజిక్, దట్ ఈస్ అ గ్వాలియర్. City of literature is Kochikode, which is Kerala. Gwalior, which is in Madhya Pradesh. Then next question. And who has become the first longest serving female head of government? ఎక్కువ ఏ దేశంలో చాలా సంవత్సరాల నుంచి ఒక ఫీమేల్ పర్సన్ని గవర్నమెంట్కి హెడ్గా ఉన్నారు?
అరౌండ్ చాలా రోజుల నుంచి 1996 సంథింగ్ నుంచి ఆ రాష్ట్రాన్ని, ఆ స్టేట్కి, ఆ కంట్రీకి తనే ప్రైమ్ మినిస్టర్గా యాక్ట్ చేస్తున్నారు. హూ ఈస్ దట్ పర్సన్ యాజ్ లాంగ్ యాజ్ ది లాంగెస్ట్ సర్వింగ్ ఫీమేల్ హెడ్. చాలా ఒక ఫీమేల్ పర్సన్ అయి ఉండి చాలా సంవత్సరాల నుంచి ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఎవరండి అంటే హర్ నేమ్ ఇస్ షేక్ హసీనా. షీఈ్ అ బంగ్లాదేశ్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్. She's a Bangladesh country prime minister, longest serving prime minister. Her age is now 76. Last 16 years నుంచి, more than 16 years నుంచి తన బంగ్లాదేశ్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్గా యాక్ట్ చేస్తున్నారు. యాంగిలా మార్కెల్ ఇంతకుముందు జర్మనీ కంట్రీకి ఉన్న ఛాన్సలర్. ఇప్పుడు జర్మనీ యొక్క న్యూ ఛాన్సలర్ పేరేంటి? జర్మనీ న్యూ ఛాన్సలర్, ద న్యూ ఛాన్సలర్ నేమ్ ఈస్ ఓలాఫ్ స్కోలాచ్. OLAF, ఓలాఫ్, SCHOLZ, స్కోలాచ్. Olaf Scholz is a Angela. This person is a Germany country new chancellor. Liz Truss ఎవరు? This person is a one of the MP of ఇతను. he is one of the politician in the UK country. దార్మే పెర్లెస్తెలోసి ఇతను ఎవరండి అంటే సెయింట్ లూసియా అనే దేశానికి ఇంతకుముందు గవర్నర్గా ఉన్నాడు. మరి వెగదాస్ ఫింగో బ్లోటార్ ఈ వ్యక్తి ఎవరండి అంటే ఇది నాట్ ఇంపార్టెంట్. ఐర్లాండ్ కంట్రీ యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్ అనమాట. ఐర్లాండ్ కంట్రీకి ఇంతకుముందు ఫార్మర్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేశారు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళలో షేక్ హసీనా ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంట్రీ హ్యాస్ ర్యాంక్డ్ ద టాప్ స్పాట్ ఇన్ ఎంప్లాయీ వెల్బీయింగ్ సర్వే? ఎంప్లాయీ వెల్బీయింగ్ హెల్త్ పరంగా. సో విచ్ ఆఫ్ ద కంట్రీ హ్యాస్ గివింగ్ ద మోర్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ దేర్ ఎంప్లాయీస్? దోస్ కంట్రీ ఎంప్లాయీస్ ఆర్ హ్యావింగ్ గుడ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ద కంపెనీస్ ఆర్ నాట్ గివింగ్ ఎనీ ప్రెజర్ ఆన్ దెమ్. So that country companies are giving support for their employees. So employees are feeling very friendly nature there, and employees can have the especially employees feel very comfortable and they are maintaining their work life balance very efficient manner. So the country which is there in the top place, Turkey only. Which country has ranked the top spot in employee well-being? Employee well-being lo top ga Turkey country undi. Turkey is the top first place anamata. Mari employee well-being lo second place lo ఉన్న country India. సో మొత్తం ఈ టర్కీకి 78 పాయింట్స్ వస్తే ఇండియాకి అరౌండ్ 76 పాయింట్స్ వచ్చాయి. ఇండియా గాట్ 76 పాయింట్స్. అండ్ చైనా ఈజ్ అ థర్డ్ ప్లేస్, ఇట్ ఈస్ గాట్ 75 పాయింట్స్. ఫస్ట్ 3 కంట్రీస్ ఇవే. వెల్బీయింగ్స్లో టాప్లో ఉన్న కంట్రీ టర్కీ ఫస్ట్ ప్లేస్, ఇండియా సెకండ్ ప్లేస్, థర్డ్ వన్ చైనా. ఈ సర్వే మొత్తం 30 కంట్రీస్లో జరిగింది. ద సర్వే హ్యాస్ హ్యాపెండ్ ఆన్ టోటల్ 30 కంట్రీ. అండ్ విచ్ కంట్రీ ఇన్ ద లాస్ట్ ప్లేస్ గోస్ టు, దట్ ఈస్ జపాన్. జపాన్ కంట్రీ ఈ సర్వేలో లాస్ట్లో ఉందండి. Japan country is very poor in this particular survey, and first 3 goes to Turkey, India and China are the top 3 places. Japan country in the last place. Okay, next question is see. Next one, according to WHO recently released Global TB Report 2023, which country accounts for 27% of total TB cases in the world? ప్రపంచంలో చాలా టీబీ కేసులు ఉన్నాయి. దాంట్లో 27% ఆఫ్ టీబీ కేసెస్ రికార్డ్ అయిన కంట్రీ ఏది? దట్ ఈస్ ఇండియా. సో ఇండియా హ్యాస్ అ 20. ఇండియాలోని ఎక్కువ టీబీ కేసెస్, మోర్ నెంబర్ ఆఫ్ tuberculosis cases are there in India. Out of 100% of TB cases in the world, 27% of TB cases are available in India only. తర్వాత ప్రపంచం మొత్తం మీద టీబీ కేసులు ఎన్ని ఉన్నాయి? సో టోటల్ వరల్డ్ నియర్లీ హ్యావ్ ద 28,20,000 టీబీ కేసెస్. దీంట్లో వరల్డ్ మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద 28,20,000 టీబీ కేసులు ఉన్నాయి. లాక్స్ టీబీ కేసెస్ ఆర్ దేర్. దీంట్లో 27% ఇండియాలోనే, 10% ఇండోనేషియా, 27 ఇండియా, 10% ఇండియా. తర్వాత 7.1% చైనా కంట్రీలో ఉన్నాయి. ఫిలిపైన్స్లో 7% ఉన్నాయి. 7% అండ్ పాకిస్తాన్లో 5.7% టీబీ కేసులు ఉన్నాయి. సో ఇండియాలో ఎంత పర్సెంటేజ్? ఇండియాలో 27%, ఇండోనేషియాలో 10, చైనాలో 7.1, ఫిలిపైన్స్లో 7, పాకిస్తాన్లో 5.7. ఇక్కడే ఉన్నాయి 27, 37 ప్లస్ 14, అరౌండ్ ఒక ఇక్కడే 51 వరకు, 51 ప్లస్ 56, 57 వరకు ఇక్కడే ఉన్నాయి ఈ దేశాల్లోనే. మరి టీబీ కేసెస్ ఎక్కువ ఇండియాలో రికార్డ్ అవుతున్నాయండి. దెన్ వీ హ్యావ్ టు డిక్రీజ్ దిస్ వన్ ఆఫ్ టీబీ కేసెస్ ఇన్ ద కంట్రీ ఓన్లీ. 27% ఆఫ్ టీబీ కేసెస్. ద రిపోర్ట్ కెన్ గివెన్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ రిపోర్ట్ని WHO వాళ్ళు డిక్లేర్ చేశారు. ఓకే, ద ఆన్సర్ ఈజ్ ఇండియా. సో కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సిటీ హ్యాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఉమెన్ లెడ్ స్టార్టప్స్? ఇది నిన్న చెప్పిందే. ద ఆన్సర్ ఈజ్ బెంగళూరు అండి. బెంగళూరులో ఎక్కువ ఫీమేల్ పర్సన్స్ స్టార్టప్స్ పెట్టున్నారు. తర్వాత సెకండ్ హైయెస్ట్ ముంబైలో, తర్వాత వచ్చి మనం ఢిల్లీలో ఉన్నాయి. So Bangalore is a top place. So there are more than 1740 startups are there in the Bangalore. Mumbai lo 1400 startups వరకు ముంబైలో ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చి బెంగళూరు ఫస్ట్, సెకండ్ ముంబై, థర్డ్ ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీస్ అప్రూవ్డ్ ద వరల్డ్ ఫస్ట్ ప్యాసింజర్ ఫ్లయింగ్ ట్యాక్సీ EH216S? ఏ దేశంలో, ప్రపంచంలో మొట్టమొదటిసారి ఏ దేశంలో ఫస్ట్ ప్యాసింజర్ ఫ్లయింగ్ ట్యాక్సీ అంటే దీంట్లో ఆల్మోస్ట్ ఇద్దరు ట్రావెల్ చేయొచ్చు, ఇద్దరు మాత్రమే. సో ద ట్యాక్సీ కెన్ క్యారీ ద 2 persons అబౌట్ ద 270 kgs వెయిట్తో ఇద్దరిని
270 kgs వరకు క్యారీ చేయగలదు. బట్ ప్యాసింజర్స్ అయితే ఇద్దరిని మాత్రమే. ఇది ప్యాసింజర్ అన్నమాట. మన ర్యాపిడోలో బైక్ పికప్ చేసుకుని వెళ్ళినట్టు ఇది హెలికాప్టర్స్ పిక్ చేసుకుని తీసుకెళ్తాయి. దీన్నే ప్యాసింజర్స్ ఫ్లయింగ్ ట్యాక్సీ అని పిలుస్తారు. ఏ దేశంలో ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేశారంటే ద ఆన్సర్ ఈజ్ చైనా. సో చైనా హ్యాస్ డిడ్ దిస్ ఇన్నోవేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ డాష్ సెట్ టు ప్రొవైడ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విత్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విత్ డిప్లాయ్మెంట్ టార్గెట్ అండ్ 2028-29. 2028-29 సంవత్సరం వచ్చేటప్పటికి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఒక లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని లాంచ్ చేయబోతున్నారు. ఒక లాంగ్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్. అది ఏ ప్రాజెక్ట్లో పార్ట్గా వస్తుంది? సో దే ఆర్ కన్స్ట్రక్టెడ్ విత్ ద ప్రాజెక్ట్ కుష్వా. ప్రాజెక్ట్ కుష్వాలో పార్ట్గా వాళ్ళు లాంగ్ రేంజ్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్. ద పాయింట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. లాంగ్ రేంజ్ LRSAM అంటాం. LRSAM అంటే లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఇది ఒక 350 కిలోమీటర్స్ దూరంలో ఉన్న టార్గెట్ని బ్లాస్ట్ చేయడానికి వాడతారు. దీనివల్ల యూజ్ ఏంటండి అంటే మన దేశంలోకి ఇట్ విల్ డిటెక్ట్ అండ్ డిస్ట్రాయ్ ద సమ్ ఆఫ్ ద ఫైటర్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్స్ అండ్ క్రూజ్ మిసైల్ విచ్ ఇస్ కమింగ్ ఆన్ ఇండియా. సో ఇండియా మీదకి వస్తున్న ఏదైనా మిసైల్స్ని కానీ, డ్రోన్స్ని కానీ, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్స్ని కానీ, ఫైటర్ జెట్స్ని కానీ, వీటన్నిటిని కూడా ఇది రివర్స్లో బ్లాస్ట్ చేస్తుంది అనమాట. అవి వస్తున్నప్పుడు వాటిని కనిపెట్టి కౌంటర్ అటాక్ ఇవ్వడం. ఇది ప్రాజెక్ట్ కుబేర్లో పాటుగా లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ లాంచ్ చేస్తున్నారు. విచ్ ఈస్ అండర్ విచ్ ప్రాజెక్ట్ అండి అంటే విచ్ విల్ కమ్ అండర్ ద ప్రాజెక్ట్ కుష్వా. ఇది 2028-29కి మన డిఫెన్స్లో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తారు, ఈ మిసైల్ లాంచ్ చేస్తారనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద 95th మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్? సో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ వచ్చి గురుగ్రామ్లో ఉంది, విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2015. దీంట్లో 95th మెంబర్గా ఏ దేశాన్ని డిక్లేర్ చేశారు? దట్ ఈస్ చిలీ. చిలీ కంట్రీని 95th మెంబర్గా డిక్లేర్ చేశారు. చిలీ కంట్రీ క్యాపిటల్ ఈజ్ శాంటియాగో. కరెన్సీ వచ్చి పెసో అవుతుంది. ఇక్కడ ఫిన్లాండ్కి హెల్సింకి కరెన్సీ యూరో, నార్వేకి ఆస్లో కరెన్సీ యూరో, డెన్మార్క్కి కోపెన్హెగ్, డెన్మార్క్ క్రోనా, స్వీడన్కి స్టాక్హోమ్, స్వీడన్ క్రోన్ ఈజ్ స్వీడన్ కంట్రీ కరెన్సీ. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ రీసెంట్లీ విచ్ కంట్రీ హ్యాస్ ఇంక్లూడెడ్ ఇండియా ఇన్ ఇట్స్ సేఫ్ స్టేట్స్ లిస్ట్? ఇంతకుముందు ఆ దేశం ఇండియాని సేఫ్ స్టేట్గా డిక్లేర్ చేసేది కాదు. ఎందుకంటే మన దేశం నుంచి ఆ దేశానికి చాలామంది ఇమిగ్రెంట్స్ ఇల్లీగల్గా వెళుతున్నారు అనే ఒక వాదన ఆ దేశం చేసింది. అందుకనే ఇది వీళ్ళ దేశం నుంచి మా దేశంలోకి పర్మిషన్ తీసుకోకుండా, వీసా లేకుండా ఇల్లీగల్గా మా దేశంలోకి షిప్ రూట్ వస్తున్నారు. కాబట్టి ఇండియా నుంచి మాకు థ్రెట్ ఉంది అనే ఉద్దేశంతో ఇండియాని సేఫ్ లిస్ట్లో నుంచి తీసేశారు. సేఫ్ లిస్ట్గా చెప్పలేదన్నమాట. కానీ రీసెంట్గా వాళ్ళు ఇండియాని సేఫ్ లిస్ట్గా కన్సిడర్ చేసి మళ్ళీ దాన్ని సేఫ్ లిస్ట్లో యాడ్ చేశారు. అంటే ఇంకా అప్రూవల్స్ తీసుకుంటున్నాం, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగాయి రెండు దేశాలకి మధ్యలో. కాబట్టి ఇండియాకి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. ఏ దేశం అది? యునైటెడ్ కింగ్డమ్. సో ఆన్సర్ ఈస్ యూకే సెడ్ ఇండియా ఈజ్ అ సేఫ్ లిస్ట్, included in the safe list. And which country said to create the world's first sperm whale reserve? వేల్స్ అంటే తిమింగలాలు అనమాట. స్పెమ్ వేల్స్ అనేవి ఒక రకమైన తిమింగలాలు, ఒక జాతి తిమింగలాలు. వీటిని కాపాడడం కోసం ఒక దేశం వాళ్ళు ఏం చేశారండి అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి వరల్డ్ ఫస్ట్ స్పెమ్ వేల్ రిజర్వ్ని, తిమింగలాన్ని సేవ్ చేయడం కోసం ఒక రిజర్వ్ సెంటర్ని ఓపెన్ చేశారు. అది ఏ కంట్రీ వాళ్ళు? ద కంట్రీ ఈస్ డామినికా ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీ. డామినికా కంట్రీ ఇది ఒక కరేబియన్ కంట్రీ అనమాట. రొసేయు ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ దిస్ కంట్రీ. రొసేయు ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ దిస్ కంట్రీ. కరెన్సీ వచ్చి ఈస్ట్ కరేబియన్ డాలర్. జమైకాకి కింగ్స్టన్ జమైకన్ డాలర్ కరెన్సీ అవుతుంది. నికార్గువాకి ఆల్రెడీ ఇందాక మీకు చెప్పున్నాను, నికార్గువా మనాగువా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ దిస్ కంట్రీ. సో ఈ దేశానికి సంబంధించిన పర్సనేగా మిస్ యూనివర్స్ రీసెంట్గా డిక్లేర్ చేశారు. అండ్ సో మనాగువా కార్డోబా అనేది కరెన్సీగా ఉంది. ఎల్ సాల్విదార్కి సన్ సెల్విదార్ అనేది ఈ దేశానికి క్యాపిటల్గా ఉంది. అండ్ యుఎస్ డాలర్ కరెన్సీగా ఉంది ఇక్కడ. సో ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ పర్మనెంట్లీ క్లోజ్డ్ ఎంబసీ ఇన్ ఇండియా? ఏ దేశం ఇండియాలో వాళ్ళ ఎంబసీని కంప్లీట్గా క్లోజ్ చేసింది? బికాస్ దెర్ ఈస్ సమ్ ఇష్యూస్ విచ్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద ఆఫ్ఘనిస్తాన్ ఇన్ ఇండియా. సో విచ్ కంట్రీ హ్యాస్ క్లోజ్డ్ దేర్ ఎంబసీ ఇన్ ఇండియా? దట్ ఈస్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వాళ్ళ ఏజెన్సీని, వాళ్ళ ఎంబసీని ఇండియాలో క్లోజ్ చేశారు, పర్మనెంట్గా క్లోజ్ చేశారు. సరే నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్లేస్ హ్యాస్ బికమ్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్? ఇప్పుడు వారు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి 8th వండర్ అని చెప్పి పిలిచేవాళ్ళం. అప్పుడు ఇప్పటి వరకు ప్రపంచంలో 7 వండర్సే ఉన్నాయి. ఇప్పుడు 8th వండర్గా ఒక ప్లేస్ని డిక్లేర్ చేశారు. దట్ ఈస్ అంకార్ వాట్ విచ్ ఈస్ కాంబోడియా. ఈ ప్లేస్లో ఒక ప్రపంచంలోనే గొప్ప పెద్దదైన హిందూ దేవాలయం ఉంది అంకార్ వాట్లో. ఇది విష్ణుమూర్తి టెంపుల్ అనమాట. దీన్ని ఇప్పుడు 8th వండర్గా డిక్లేర్ చేశారు. ఇక్కడున్న వాటిలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, తాజ్మహల్, ఈ రెండు కూడా వండర్సే.
one of the eight wonders. So Great Wall of China is one wonder, Taj Mahal కూడా సెకండ్ వండర్గా one of the wonder. ఇప్పుడు ఆంకార్ గోర్ వాట్ అనేది ఇంకొక వండర్. ఇక మొత్తం మనకు ఉన్న వండర్స్ ఏవి? ఒకటి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఇది ఒక ఫస్ట్ వండర్గా అనుకుందాం. సెకండ్ వన్ చీచున్ ఇట్జా అనే ఒక హిస్టారికల్ ప్లేస్ జార్డాన్ అనే దేశంలో ఉంది. జార్డాన్ ఇది వన్ ఆఫ్ ద వండర్, ఇది ఒక సెకండ్ వండర్ అనొచ్చు. తర్వాత పెట్రా అనే ఒక హిస్టారికల్ ప్లేస్ విచ్ ఈస్ రియో డి జెనీరియో, బ్రెజిల్ కంట్రీలో ఉంది. తర్వాత మాచు పిచు అనే ఒక ప్లేస్ ఉంది విచ్ ఈస్ పెరు, ఇది ఒక సౌత్ అమెరికా పెచు కంట్రీ, అక్కడ ఉంది ఇది. తర్వాత క్రైస్ట్ ద రిడీమర్ అనే ప్లేస్, క్రైస్ట్ ద రిడీమర్ విచ్ ఈస్ ఇన్ మెక్సికో. తర్వాత సిక్స్త్ వన్ ఆఫ్ ద ప్లేస్ ఈజ్ కొలోసియం, COLOSSEUM, కొలోసియం ఇన్ రోమ్. తర్వాత తాజ్ మహల్ మన ఇండియాలో ఉన్న ప్లేస్ విచ్ ఇస్ ఇండియా, ఆగ్రాలో ఉంది. ఇప్పుడు ఇవన్నీ 7 వండర్స్ అండి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, చీచున్ ఇట్జా, పెట్రా, మాచు పిచు, క్రైస్ట్ ద రిడీమర్ అండ్ కొలోసియం and Taj Mahal. These are the top total 7 wonders in the world. Now recently Angkor Wat, which is in Cambodia. So this is declared as దీన్ని ఎలా డిక్లేర్ చేశారంటే 8th వండర్గా డిక్లేర్ చేశారు. కాంబోడియా కంట్రీ యొక్క క్యాపిటల్ ఏమవుతుందంటే నామ్ఫెన్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ దిస్ వన్. RIEL, రియల్ ఈజ్ అ కరెన్సీ అనమాట. రియల్ అనేది దేశానికి కరెన్సీగా ఉంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ ఫర్ డాక్టర్స్ అక్రాస్ ఇండియా? ఎవరు రీసెంట్గా దేశంలో అందరు డాక్టర్లకి కూడా ఒకే ప్లాట్ఫామ్, ఒకే రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్, అంటే అందరూ డాక్టర్లు వాళ్ళ డాక్టర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేషనల్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ నేషనల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్లో ఏ స్టేట్ డాక్టర్స్ ఆ స్టేట్కి సంబంధించిన NMCలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు ఆ స్టేట్కి సంబంధించి మెడికల్ కౌన్సిలింగ్లో. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇంతకుముందు మెడికల్ కౌన్సిల్ ఉండేది, ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ని స్టార్ట్ చేసి దేశంలో ఎవరైతే డాక్టరేట్ కంప్లీట్ చేశారో, డాక్టర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా NMCలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేషనల్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వాళ్ళ డాక్టర్గా వాళ్ళు గుర్తిస్తారు అని రీసెంట్గా ఒక NMC వాళ్ళు డిక్లేర్ చేశారు. ద ఆన్సర్ ఈస్ నేషనల్ మెడికల్ కౌన్సిల్. నేషనల్ మెడికల్ కమిషన్, కౌన్సిల్ కాదు, నేషనల్ మెడికల్ కమిషన్ హాస్ డిక్లేర్డ్. సో ఎవ్రీ డాక్టర్ హ్యావ్ టు మేక్ ద రిజిస్ట్రేషన్ ఇన్ నేషనల్ మెడికల్ రిజిస్ట్రేషన్. దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, నేషనల్ మెడికల్ రిజిస్టర్ అనే పైలట్ ప్రాజెక్ట్ని. దీంట్లో నెక్స్ట్ 2024 వచ్చేటప్పటికి 2024 ఎండ్ వచ్చేటప్పటికి దేశంలో ఆల్ డాక్టర్స్ హ్యావ్ టు డూ NMR, ఆల్ డాక్టర్స్ హ్యావ్ టు డూ నేషనల్ మెడికల్ రిజిస్టర్. ప్రతి డాక్టర్ కూడా NMCలో ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాన్ని నేషనల్ మెడికల్ రిజిస్టర్లో ఎంట్రీ చేయాలి. అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తే దానిలో నేషనల్ మెడికల్ రిజిస్టర్ కిందకి కన్సిడర్ చేస్తారు. ఇక్కడ నుంచి వాళ్ళ డాక్టర్స్ అనేది ఎక్కడైనా వ్యాలిడిటీ అవుతుంది అనమాట. అందుకని నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద స్టాట్యూ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇన్ కుప్వారా డిస్టిక్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్? జమ్మూ కాశ్మీర్లో కుప్వారా అనే ఒక డిస్టిక్ ఉంది. ఆ డిస్టిక్ అనేది జమ్మూ కాశ్మీర్కిను పాకిస్తాన్కి బోర్డర్ అనమాట. అక్కడ రీసెంట్గా ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేశారు. ఎవరండి అంటే ఏకనాథ్ షిండే. హీ వాజ్ సీఎం ఆఫ్ మహారాష్ట్ర స్టేట్, అతను ఇనాగ్రేట్ చేశారు. మనోజ్ సిన్హా ఈజ్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్. నవీన్ పట్నాయక్ ఇతను ఒడిశా సీఎం. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం. శివరాజ్ సింగ్ చౌహాన్ మొన్నటి వరకు మధ్యప్రదేశ్కి సీఎంగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మోహన్ యాదవ్ని మధ్యప్రదేశ్కి సీఎంగా డిక్లేర్ చేశారు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. KVIC, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్, KVIC చైర్మన్, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్ రీసెంట్గా హీఈస్ ఇనాగ్రేటెడ్ ద 5 days దివాళీ ఉత్సవ్ ఆన్ ద థీమ్ ఆఫ్. ఇతను రీసెంట్గా ఒక దివాళీ ఉత్సవాన్ని స్టార్ట్ చేశారు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రీసెంట్గా మన నరేంద్ర మోదీ గారు ప్రతి నెల మన్ కీ బాత్ రేడియోస్లో మాట్లాడతారు. ఆ మన్ కీ బాత్ అనేది ఈసారి రాబోయే ఫెస్టివల్ సీజన్స్లో మన్ కీ బాత్లో ప్రోగ్రాంల పాటుగా మోడీ గారు ఏం చెప్పారంటే, ఈ ఫెస్టివల్ సీజన్స్ అంటే దివాళీ అవ్వచ్చు, ఏదైతే రాబోయే ఫెస్టివల్ సీజన్స్ ఉన్నాయో, ఆల్రెడీ దివాళీ అయిపోయింది మనకి, ఇప్పుడు రాబోయేది అయితే మనకి దెన్ విజయర్ మన క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ, మన సంక్రాంతి కానీ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా. ఈ ఫెస్టివల్స్లో కనీసం మీరు ఏదైనా మన గ్లోబల్ మన ఆర్టిజన్స్ ఉంటారు కదా, డ్రెస్ మెటీరియల్స్, లోకల్ పీపుల్, మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయండి. ఆర్టిజన్స్ దగ్గర నుంచి ఏదైనా కొనండి, వీళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేయండి అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఒక అనౌన్స్ చేశారు. దానికి వీళ్ళు వోకల్ ఫర్ లోకల్ అనే ఒక ట్యాగ్లైన్ ఇచ్చారు. వోకల్ ఫర్ లోకల్ ఇక్కడ దట్ ఈస్ వోకల్ ఫర్ లోకల్ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయాలి అని చెప్పి గొంతెత్తి పిలవడం అనమాట, వోకల్ ఫర్ లోకల్. ఈ ఇనిషియేటివ్లో పాటుగా మన KVIC చైర్మన్, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్
ఏం చేశారండి అంటే ఇతను ఈ వోకల్ ఫర్ లోకల్ అనే ప్రోగ్రామ్ని 5 days పాటు దివాళీ ఉత్సవంలో స్టార్ట్ చేశారు. 5 days దివాళీ ఉత్సవంలో స్టార్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ పేరు వోకల్ ఫర్ లోకల్ అనమాట. శ్రీ మనోజ్ కుమార్ ఇతను ఎవరు ఇనాగ్రేట్ చేశారు? కేవీఐసీ చైర్మన్. ఎవరండి కేవీఐసీ చైర్మన్? మనోజ్ కుమార్. Manoj Kumar has initiated the 5 days Diwali Utsav. Vocal for local is the theme for this one. Next question is, see, which word has been chosen as the word of the year by the 2023 Collins Dictionary. 2023 Collins Dictionary వాళ్ళు ఒక వర్డ్ ని వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా డిక్లేర్ చేశారు. దట్ మీన్స్ మోర్ మెంబర్ ఆఫ్ పీపుల్ యూజ్డ్ దట్ వర్డ్ ఇన్ 2023. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్డ్ ని విపరీతంగా యూజ్ చేశారు 2023లో. దాన్ని అందుకే దీన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా డిక్లేర్ చేశారు. టాక్సిక్ ని 2018లో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు దీన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా డిక్లేర్ చేశారు. ఇదే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 2021లో ఇదే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ విఏఎక్స్ అనే వర్డ్ని వ్యాక్స్ అనే వర్డ్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా డిక్లేర్ చేసింది. అలాగే ఈ పాండమిక్ అనే వర్డ్ని మరియం వెబ్స్టర్ అనే డిక్షనరీ వాళ్ళు 2020లో దీన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా డిక్లేర్ చేశారు. ఓకే, సరే. ఇప్పుడు 2023లో యాజ్ పర్ ద కాలిన్స్ డిక్షనరీ ప్రకారం వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఏది వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. సో విచ్ ఆర్గనైజేషన్ ఇస్ సెట్ టు లాంచ్ ద సంపూర్ణ ఎంఎస్ఎంఈ ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్ విత్ జొకాటా. జొకాటా అనేది ఒక ఫిన్టెక్ కంపెనీ విచ్ ఈస్ ద సబ్సిడరీ ఆఫ్ బిల్డెస్క్. బిల్డెస్క్ అనే ఇంకొక ఫిన్టెక్ కంపెనీ యొక్క సబ్సిడరీ ఈ జొకాటా. ఇతను ప్లస్ సిడ్బీ వీళ్ళిద్దరూ కలిసి సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరూ కలిసి ఒక సంపూర్ణ ఎంఎస్ఎంఈ ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్ ని లాంచ్ చేశారు. సంపూర్ణ అనేది ప్లాట్ఫామ్ పేరు. అది యాక్చువల్గా ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్ అనమాట. అంటే దేశంలో ఒక 50,000 ఎంఎస్ఎంఈస్ని యొక్క డేటా దీంట్లో పెట్టారు. వాటి యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ యొక్క డేటా, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కానీ లాస్ట్ 1 or 2 yearsలో లాస్ట్ 3 yearsలో ఎంఎస్ఎంఈ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అవన్నీ కూడా ఒక గ్రాఫ్లో చూపిస్తున్నారు అనమాట. మరి దీనికి కావాల్సిన డేటా వాళ్ళు జిఎస్టీ నెట్వర్క్లో నుంచి వాళ్ళ సేల్స్ డేటా ఉంటుంది కదా, ఇన్వాయిస్ డేటా జిఎస్టీ ప్లాట్ఫామ్లో, ఆ డేటాని తీసుకొచ్చి సంపూర్ణ అనే ప్లాట్ఫామ్లో పెట్టారు. విచ్ విల్ షో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ ఇన్ ద కంట్రీ. అది ఎంఎస్ఎంఈ యొక్క పర్ఫార్మెన్స్ని చూపించడం కోసం సంపూర్ణ ఎంఎస్ఎంఈ ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్ని లాంచ్ చేసి, ఇది ఒక గ్రాఫే, ఇండెక్సే. దాంట్లో మన ఎంఎస్ఎంఈ యొక్క లాస్ట్ 3 yearsలో వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, ప్రాఫిట్స్ ఎలా వచ్చాయి, ఎన్ని సేల్స్ చేశారు, ఇదంతా కూడా దాంట్లో ఉంటుంది. సో ఇది సిడ్బీ రీసెంట్గా లాంచ్ చేసిన ప్రోగ్రామ్ అండి. సరే, సో హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రిలీజ్డ్ ద బుక్ టైటిల్ స్నేక్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. స్నేక్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అనే పుస్తకాన్ని రాసింది అయితే ఓమేష్ కుమార్ భద్రి అనే వ్యక్తి రాశారు. బట్ రిలీజ్ చేసింది సుఖవీందర్ సింగ్ సక్కు అనే వ్యక్తి, ఈజ్ అ సీఎం ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్. అతను ఈ బుక్ని రిలీజ్ చేశారండి. సరే, ఈ బుక్ గురించి ఓమేష్ కుమార్ ఈ పర్సన్ ఆథర్. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్ ఐ టోల్డ్ అబౌట్ దిస్ బుక్ ఓన్లీ. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ హైకోర్ట్ హ్యాస్ సెట్ ఏ రికార్డ్ ఆఫ్ disposal of cases with highest cases clearance rate of 114% in 2022. సో అంటే ఆ హైకోర్టు మన దేశంలో ఆల్మోస్ట్ మనకు 25 హైకోర్ట్స్ ఉన్నాయి. ఆ 25 హైకోర్ట్స్లో ఆ హైకోర్టు ఎక్కువ కేసెస్ని రిజాల్వ్ చేసింది. అంటే యాక్చువల్గా సంవత్సరానికి 100 కేసులు రిజాల్వ్ చేయాలైతే అది ఆల్మోస్ట్ 114 కేసెస్ రిజాల్వ్ చేసింది. అంటే 114% ఆఫ్ కేసెస్ని క్లియర్ చేసిన హైకోర్టు ఏది? దట్ ఈస్ మద్రాస్ హైకోర్టు. సో లాస్ట్ ఇయర్ కూడా అంటే 2021లో కూడా ఈ హైకోర్టు 109% ఆఫ్ కేసెస్ని రిజాల్వ్ చేస్తే ఈ 2022లో 114% ఆఫ్ కేసెస్ని క్లియర్ చేసింది. సో ఆన్సర్ వచ్చి మద్రాస్ హైకోర్టు అండి, మద్రాస్ హైకోర్టు. Then another point is, see, who has launched the new initiative called as a New Education for New India. New Education for New India అనే ప్రోగ్రామ్ని ఎవరు స్టార్ట్ చేశారు? దిస్ ఇస్ లాంచ్డ్ బై ద్రౌపది ముర్ము. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము హ్యాస్ ఇనాగ్రేటెడ్ దిస్ ఇనిషియేటివ్. హీస్ లాంచ్డ్ దిస్ ఇనిషియేటివ్. బట్ ఈ న్యూ ఎడ్యుకేషన్ ఫర్ న్యూ ఇనిషియేటివ్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేసింది బ్రహ్మకుమారీస్ అనే సమాజ్. బ్రహ్మకుమారీస్ అనే ఒక సొసైటీ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. ఇనాగ్రేట్ చేసింది అయితే ద్రౌపది ముర్ము ఇనిషియేట్ చేశారనమాట. ద కాంపియన్ ఎయిమ్స్ టు ప్రమోట్ ద వాల్యూస్ అండ్ ఎన్హాన్స్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ఇది ఎస్పెషల్లీ స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం కోసం ఇట్ విల్ క్రియేట్ ద స్పిరిచువల్ అండ్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్. So Brahmakumari organization is known as, it is for the spiritual and educational initiatives. So it will overall development of the country's youth. The main purpose of Brahmakumari is ఏందని అంటే overall development of the students in the world. ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ ఓవరాల్గా డెవలప్ చేయాలి, వాళ్ళకి స్పిరిచువల్గా వాళ్ళని మోటివేట్ చేయాలి, ఎడ్యుకేషనల్గా వాళ్ళని మోటివేట్ చేయాలి. సో దే హ్యావ్ టు ఎంకరేజ్ ద టాలెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. దట్స్ వై ద్రౌపది ముర్ము హ్యాస్ ఇనాగ్రేటెడ్ న్యూ ఎడ్యుకేషన్ ఫర్ న్యూ ఇండియా. బట్ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన వాళ్ళు బ్రహ్మకుమారీస్ అనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. So who has launched the Khelo India Para Games 2023 logo and mascot Ujjwala?
రీసెంట్గా ఖేలో ఇండియా పారా గేమ్స్ మన December 17th అయిపోయాయి. December 10 నుంచి 17 వరకు జరిగాయి. ఒక 7 గేమ్స్లో జరిగాయి. దగ్గరగా ఒక చాలా మంది మోర్ దెన్ 10,000 పీపుల్ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఆల్సో. సో ఈ పారా గేమ్స్లో రీసెంట్గా జరిగాయి, విచ్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ న్యూఢిల్లీ. ఈ పారా గేమ్స్ రీసెంట్గా ఎక్కడ జరిగాయండి అంటే విచ్ ఈస్ కండక్టెడ్ ఇన్ న్యూఢిల్లీలో జరిగాయి. It is conducted in the New Delhi only by who was inaugurated. It is inaugurated by our sports minister. Person is Anurag Singh Thakur has inaugurated this one. Anurag Singh Thakur has unveiled. So he unveiled the logo. What is a mascot is also inaugurated. The mascot is Ujjwala. Ujjwala ane oka mascot ni ఇచ్చారు. Ujjwala అంటే మీనింగ్ ఏంటంటే స్పారో అనమాట. ఇట్ ఈస్ అ సింబల్ ఫర్ ద ఖేలో ఇండియా. ఇది ఖేలో ఇండియా యొక్క మస్కట్ కింద కన్సిడర్ చేస్తారు. ఇది రీసెంట్గా అయిపోయింది కూడా ఖేలో ఇండియా గేమ్స్. సో అనురాగ్ సింగ్ ఠాకూర్ ఢిల్లీలో ఇనాగ్రేట్ చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ అన్విల్డ్ ద బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ ఇన్ సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్టులో అంబేద్కర్ గారి 7 feet విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేశారు, 7 అడుగుల విగ్రహాన్ని. దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు? ద్రౌపది ముర్ము వాజ్ ఇనాగ్రేటెడ్. అండ్ హియర్ ద ఈవెంట్ డివై చంద్రచూడ్ ఈజ్ ఆల్సో దేర్ అండ్ హీస్ అవర్ హానరబుల్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్. ఇతను ఉన్నారు, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఉన్నారు. జగదీప్ ధన్కర్ ఈజ్ వైస్ ప్రెసిడెంట్ అనమాట, ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్. సో ద్రౌపది ముర్ము ఈ విగ్రహాన్ని సుప్రీంకోర్టులో కొత్తగా లాంచ్ చేసిన మన నయా బిల్డింగ్ సుప్రీంకోర్టు భవన్లో దీన్ని స్టార్ట్ చేశారు. బిఆర్ అంబేద్కర్ గారు ఇనాగ్రేట్ చేశారు. సరే, హూ హ్యాస్ లాంచ్డ్ ద భారత్ ఆర్గనైజేషన్స్. భారత్ ఆర్గానిక్స్ బ్రాండ్ ఆఫ్ ద న్యూలీ క్రియేటెడ్ నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్. ఎన్సిఓఎల్ వాళ్ళు, ఎన్సిఎల్ అనే ఒక సంస్థ మన దేశంలో మొట్టమొదటి భారత్ ఆర్గానిక్స్ అనే ఒక బ్రాండ్ని స్టార్ట్ చేసింది. ఇది మన ఇండియన్ గవర్నమెంట్ రన్ చేస్తున్న ఒక ఫెర్టిలైజర్స్ కంపెనీ. వీళ్ళు భారత్ ఆర్గానిక్స్ పేరుతో బ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు, బ్రాండ్ అనమాట. సో ఈ బ్రాండ్లో మనకి లోగో కానీ వెబ్సైట్ కానీ బ్రోచర్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. సో ఇది ఏంటండి అంటే ఈ భారత్ ఆర్గానిక్స్ ఏదైతే ఉందో దీంట్లో కొన్ని మన ప్రొడక్ట్స్ని మన ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేస్తున్న కొన్ని అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, ఒక 20 రకాల ప్రొడక్ట్లకి ఈ పేరుతో రిలీజ్ చేస్తారు. దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ 6 ప్రొడక్ట్స్ రిలీజ్ అయ్యాయి భారత్ కోఆపరేటివ్ బ్రాండ్లో పాటుగా. భారత్ ఆర్గానిక్స్ అనే బ్రాండ్ పేరుతో నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఒక మార్కెట్లో కొన్ని ప్రొడక్ట్స్ని రిలీజ్ చేస్తున్నారు. మొత్తం 20 ప్రొడక్ట్స్ని రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో ఇప్పుడు ఫస్ట్ అయితే 6 ప్రొడక్ట్స్ని మార్కెట్లో రిలీజ్ చేశారు భారత్ ఆర్గానిక్స్ అనే పేరుతో. సో ఆ 6 ప్రొడక్ట్స్ ఒకటి తోర్దాల్, అదే కందిపప్పు కానీ, తర్వాత శనగపప్పు కానీ, రాజ్మా కానీ, బాస్మతి రైస్ కానీ, సామా మసూరి రైస్ అనమాట. ఇవన్నీ ఫస్ట్ రిలీజ్ చేశారు. తోర్దాల్, చనాదాల్, షుగర్ 3, రాజ్మా 4, బాస్మతి రైస్ 5, సోనా మసూరి రైస్ 6. ఇవి భారత్ ఆర్గానిక్స్ అనే బ్రాండ్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. సో ఇంతకీ దీన్ని లాంచ్ చేసింది ఎవరు? అమిత్ షా ఈజ్ అ పర్సన్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ దిస్ వన్. సో మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ దిస్ పర్సన్. సో విచ్ ఈస్ ద ఫస్ట్ పోర్ట్ ఇన్ ద కంట్రీ టు హ్యాండిల్ ద 6 million metric tons ఆఫ్ కార్గో ఇన్ ఏ మంత్. ఒక నెలలో ఆ పోర్ట్ నుంచి 16 million metric tons ఆఫ్ కార్గో ఎక్స్పోర్ట్ జరిగింది. అంత హైయెస్ట్ గ్రోత్ రికార్డ్ అయిన పోర్ట్ ఏది? దట్ ఈస్ ముంద్రా పోర్ట్. ముంద్రా పోర్ట్ ఎక్కడ ఉంది? విచ్ ఈస్ గుజరాత్ స్టేట్లో ఉంది. కొచ్చిన్ అంటే కొచ్చిన్లో, పారాదీప్ అంటే ఒడిశాలో, చెన్నై కాండ్లా అంటే కూడా గుజరాతే. సో ముంద్రా పోర్ట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు గుజరాత్ స్టేట్. సో ద యాడ్ గ్రూప్ ఫ్లాగ్షిప్ ముంద్రా పోర్ట్ ఈజ్ అనదర్ రికార్డింగ్ 16.1 million tons ఆఫ్ కార్గో ఇన్ అక్టోబర్లో 16.1 million ఆఫ్ కార్గో ఎక్స్పోర్ట్ చేసిందండి ఇది. యాక్చువల్గా ఈ సో ఇది ఈ ఇయర్ ఇప్పటి వరకు అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు కౌంట్ చేస్తే 102 million metric tons ఆఫ్ కార్గో ఎక్స్పోర్ట్స్ ఈ పోర్ట్ నుంచి జరిగాయి. 102 million ఆఫ్ కార్గిక్ మెట్రో అనమాట. ఇది అచీవ్ చేయడానికి 210 డేసే పట్టింది. 210 డేస్లో 102 metric tons ఆఫ్ కార్గో ఎక్స్పోర్ట్స్ ఇండియాలో జరిగాయి, విచ్ ఈస్ 210 days, 210 రోజుల్లోనే చేసింది అనమాట. ఇదే రికార్డ్ని 231 డేస్లో లాస్ట్ ఇయర్ చేసాం. లాస్ట్ ఇయర్ ఈ రికార్డ్ని కంప్లీట్ చేయడానికి 231 డేస్ పడితే ఈ సంవత్సరం ఈ రికార్డ్ని బీట్ చేయడానికి 210 డేసే పట్టాయి. అంటే ఏప్రిల్ నుంచి కౌంట్ చేయాలండి, నాట్ ఫ్రమ్ జనవరి. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 210 డేస్లో 102 metric tons ఆఫ్ కార్గో ఎక్స్పోర్ట్స్ ఇక్కడ నుంచి జరిగాయి. ఇదే రికార్డ్ లాస్ట్ ఇయర్ చేయడానికి 231 డేస్ పట్టింది. సరే, దెన్ అనదర్ పాయింట్ ఈసి సెంటర్ హ్యాస్ లాంచ్డ్ ద డాష్బోర్డ్ ఫర్ సిటీస్ పోర్టల్ టు క్రియేట్ ఏ రోబోస్ట్ డేటాబేస్ ఆఫ్ ద కీ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఆఫ్ ద అర్బన్ లోకల్ బాడీస్. సో అర్బన్ ఏరియాస్ యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడం కోసం ఒక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా ఒక పోర్టల్ని క్రియేట్ చేశారు. ఆ పోర్టల్ పేరు ఐనా, AAINA, ఐనా అనే పోర్టల్. దీంట్లో ఆ డిస్ట్రిక్ట్ బోర్డ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, అర్బన్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డే బై డే దీంట్లో వాళ్ళ అప్డేట్ చేస్తూ ఉండాలి. వాట్ ఆర్ ద డెసిషన్ దే టేకెన్, హౌ దే ఆర్ డెవలపింగ్ ద అర్బన్ ఏరియాస్, సో ఎనీ టైప్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఈస్ గోయింగ్ ఆన్. ఆ డేటా మొత్తం కూడా దీంట్లో వాళ్ళు ఫిల్ చేస్తారు. చాలా సింపుల్గా
కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. జస్ట్ ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి దీంట్లో ప్రతి అర్బన్ బాడీస్ కూడా, దేశంలో ఉన్న ప్రతి అర్బన్ అథారిటీ కూడా దీంట్లో ఈ డేటాని ఫిల్ చేయాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన కొత్త డాష్బోర్డ్ ప్రోగ్రామ్, దట్ ఈస్ కాల్డ్ ఐనా. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ సి విచ్ స్కీమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ మోడీ టు ఎంపవర్ ద ట్రైబల్ ఏరియా పీపుల్ని ఎంపవర్మెంట్ చేయడం కోసం నరేంద్ర మోదీ గారు ఒక స్కీమ్ లాంచ్ చేశారు. ఆ స్కీమ్ యొక్క పేరేంటి అని అడుగుతున్నారు. ఈ ట్రైబల్ డెవలప్మెంట్ కోసం, ఎంపవర్మెంట్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్లో పాటుగా 24,000 crore రూపీస్ అలొకేట్ చేసింది. ఆన్సర్ 24,000 crore రూపీస్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ట్రైబల్ ఎంపవర్మెంట్ కోసం ఈ స్కీమ్ ద్వారా రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ స్కీమ్ పేరు ప్రధానమంత్రి పర్టికులర్లీ వెల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ప్రధానమంత్రి particularly vulnerable tribal groups, that is a full form of PVTG, particularly vulnerable tribal groups. ఇది ప్రోగ్రామ్ అనమాట. సో దీంట్లో పాటుగా ట్రైబల్ ఏరియాలో ఉన్న పర్సన్స్ని డెవలప్ చేయడం కోసం, వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, వాళ్ళకి ఏదైనా స్కిల్స్ ప్రొవైడ్ చేయడం కోసం, ఇదంతా వాళ్ళని ఎంపవర్ చేయడం అనమాట. దానికోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. పిఎంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్రోగ్రామ్, ఇది 5 kgs ఆఫ్ రైస్ ప్రొవైడ్ చేసింది. పిఎం విశ్వకర్మ ప్రోగ్రాంలో పాటుగా 18 ఆర్టిజన్స్ పీపుల్ని డెవలప్ చేయడం కోసం పిఎం విశ్వకర్మ ప్రోగ్రామ్కి 13,000 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ 5 years వ్యాలిడిటీ ఉంటుంది. దీంట్లో వాడికి ఫస్ట్ ఫేజ్లో 1,00,000 రూపాయలు, సెకండ్ ఫేజ్లో 2,00,000 రూపాయలు, వీటి మీద వడ్డీ 5% మాత్రమే కలెక్ట్ చేసుకుంటారు. స్వామిత్ర ఇది ల్యాండ్ మెజర్మెంట్ అనమాట, ల్యాండ్ మెజర్మెంట్. పిఎంజేవై జన ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, దిస్ ఈస్ అండర్ ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ అనమాట. సరే, దెన్ 48 ద వర్డ్ హ్యాస్ బీన్ చూసన్ బై ద కేంబ్రిడ్జ్ డిక్షనరీ. కేంబ్రిడ్జ్ డిక్షనరీ వాళ్ళు 2023లో దేన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్గా డిక్లేర్ చేశారు. వర్డ్ ఆఫ్ ది ఇయర్గా దేన్ని డిక్లేర్ చేశారంటే దట్ ఈస్ హాల్యూకినేట్. హాల్యూకినేట్ అనే వర్డ్ని, హాల్యూసినేట్ అనే వర్డ్ని దీన్ని 2023లో వర్డ్ ఆఫ్ ది ఇయర్. చాలా ఎక్కువ మంది ఈ పదాన్ని వాడారు, హాల్యూసినేట్. సో ఇది మన ఆర్యా మూవీస్లో హాల్యూజినేషన్ అని ఎక్కువగా బ్రహ్మానందం అంటూ ఉంటాడు. సో ఇప్పుడు ఈ హాల్యూకినేట్ అనే ఒక వర్డ్ అనమాట, హాల్యూకినేట్. సో యాక్చువల్గా హాల్యూకినేట్ అంటే సీమ్స్ టు హియర్, ఫియర్, ఫీల్ అండ్ స్మెల్. ఏదైనా జరగకపోయినా జరిగినట్టు అనిపించడం అనమాట. ఏదైనా చూడకపోయినా చూసినట్టు, వినకపోయినా విన్నట్టు, ఫీల్ అవ్వకపోయినా ఫీల్ అయినట్టు ఉండడం, దీన్ని హాల్యూకినేట్ అంటాం. ఇది వర్డ్ ఆఫ్ ది ఇయర్గా కేంబ్రిడ్జ్ డిక్షనరీ వాళ్ళు డిక్లేర్ చేశారు. సరే, దెన్ నెక్స్ట్ వన్ చూద్దాం. గ్లోబల్ మీడియా కాన్ఫరెన్స్ రీసెంట్గా జరిగింది ఎక్కడ? గ్లోబల్ మీడియా కాన్ఫరెన్స్ రీసెంట్గా యుఏఈలో జరిగింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇది ఒక మీడియా కాన్ఫరెన్స్, గ్లోబల్ మీడియా కాన్ఫరెన్స్. దీంట్లో దగ్గరగా 257 టైప్స్ ఆఫ్ మీడియా ఛానల్స్ పార్టిసిపేట్ చేశాయి. అండ్ ఇంకొక లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈసారి ఎక్కువ మీడియా ఛానల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది, మీడియా పర్సన్స్ పార్టిసిపేట్ చేశారు. ఈ ఈవెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్స్ని, ఏఐని ఎక్కువగా యూజ్ చేసి అవతార్స్ని క్రియేట్ చేసి, వీళ్ళంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఒక గ్రాండ్గా చేశారు ఈ ప్రోగ్రామ్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దుబాయ్లో జరిగింది ఈ ప్రోగ్రామ్ అనేది, విచ్ ఈస్ హ్యాపెన్ అబుదాబి, నాట్ దుబాయ్, అబుదాబిలో జరిగిందండి. సో అబుదాబి మన ఈ దేశం యొక్క వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ మాన్సూర్ బిన్ జియాద్ అల్ నహాన్ అనే వ్యక్తి పార్టిసిపేట్ చేశారు. సో విచ్ ఇస్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఇన్ ద అబుదాబి. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ కంట్రీ హ్యాస్ నేమ్డ్ ద సైక్లోన్ మిథిలి అనే సైక్లోన్కి ఎవరు పేరు పెట్టారు? ఈ సైక్లోన్ కలకత్తా, బంగ్లాదేశ్ని రీసెంట్గా బాగా ఎఫెక్ట్ కొట్టింది. ఈ సైక్లోన్కి ఎవరు పేరు ఇచ్చారంటే మాల్దీవ్స్ కంట్రీ వాళ్ళు ఇచ్చారు ఈ పేరు. మిథిలి అనే పేరుని మాల్దీవ్స్ ఇచ్చారు. మరి రీసెంట్గా మనకి మిచుగాన్ సైక్లోన్ వచ్చిందిగా, మిచాగాన్ సైక్లోన్ వచ్చింది కదా, ఆ మిచాగాన్ సైక్లోన్కి ఎవరు పేరు ఇచ్చారు? దట్ ఈస్ మ్యాన్మార్ దేశం వాళ్ళు మిచుగాన్ సైక్లోన్, తమిళనాడుని ఆంధ్రప్రదేశ్ని గట్టిగా కొట్టిన సైక్లోన్ ఇది మిచుగాన్. ఈ సైక్లోన్కి మయన్మార్ కంట్రీ వాళ్ళు ఈ పేరు ఇవ్వడం జరిగింది. మిథిలి అనే సైక్లోన్ పేరు మాల్దీవ్స్ కంట్రీ వాళ్ళు ఇచ్చారు. ఈ సైక్లోన్ హిట్ అయిన ప్లేసు కలకత్తా ఒకటి, అలాగే బంగ్లాదేశ్. సో దిస్ ఈస్ అ స్టోరీ ఫర్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ నవంబర్ మంత్. సో ద నెక్స్ట్ class we can discuss the banking and financial awareness of November month, which is part 3 and part 4. So okay, thank you very much.